హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెరండా రేస్. మనం ఇక్కడ మే మంత్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. మే 2022 మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ, ఇప్పుడు రాబోయే ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ ఉన్నాయి కదా, వీటిలో జనరల్గా 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ మనం త్వరగా ఉండాలి. వాటిలో భాగంగా మనం ఇప్పటికే జూలై మంత్, జూన్ మంత్ అప్లోడ్ చేయడం జరిగింది. మే మంత్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. అలాగా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై మంత్ కూడా ఇవన్నీ కరెంట్ అఫైర్స్ 7 నెలలవి కరెంట్ అఫైర్స్ అవైలబుల్గా ఉంటాయి. 6 మంత్స్ మీరు పర్ఫెక్ట్గా చదివితే సరిపోతుంది. పిఎస్సికి కానీ, పిఐ కానిస్టేబుల్కి కానీ, ఎస్ఐస్కి కానీ, ఇలాంటి వాటికి, పీసీకి జరిగే ఎగ్జామ్స్లో పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, తర్వాత పోతే ఎస్ఐ పోస్టులకు కానీ వాటికి. సో ఎనీవేస్ ఇక్కడ మీకు 7 మంత్స్ది అవైలబుల్గా ఉంటాయి. మన ఇన్స్టాగ్రామ్ పేజీలో, టెలిగ్రామ్ పేజీలో మీరు వాటిలో కనుక జాయిన్ అయ్యేసేసి ఇక్కడ అప్డేట్ అయ్యే కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు చూడొచ్చు అనమాట. సో ముందుగా మనం ఈ అంశాలు డిస్కస్ చేయబోతున్నాం. అంతర్జాతీయం, జాతీయం, అవార్డులు, క్రీడలు, ముఖ్యమైన రోజులు, పుస్తకాలు, రచయితలు, సంస్మరణలు, సూచికలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణము, ప్రాంతీయ అంశాలు కూడా, ఆంధ్ర తెలంగాణ గురించి ఉన్న అంశాలు ఉంటాయి కదా, ప్రాంతీయ అంశాలు, వీటిని కూడా డిస్కస్ చేస్తాం. వీటిలో భాగంగా మనము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్కి వెళ్తున్నాం. ఫస్ట్ పాయింట్, పర్యాటకాభివృద్ధి సూచీలో భారత్ స్థానం. ట్రావెల్ అండ్ టూరిజం అనమాట. ఇక్కడ మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అని అంటే బైలింగ్వల్లో ఉంటాయి. కనిపించేదంతా ఇక్కడ మనకి టెక్స్ట్ అంతా తెలుగులో ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తెలుగు, ఇంగ్లీష్ రెండింటిలో కాంబినేషన్లో బైలింగ్వల్గా జరుగుతుంది. కాబట్టి ఇద్దరు అభ్యర్థులు కంటే తెలుగు ప్రిపేర్ అయిన వాళ్ళకి, ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా సమన్యాయం జరుగుతుందన్నమాట. సో పర్యాటకాభివృద్ధి అంటున్నారు, తర్వాత ప్రయాణం అంటున్నారు. దీనిలో అంతర్జాతీయ పర్యాటకాభివృద్ధి సూచి 2021కి సంబంధించిన డేటా అనమాట ఇది. భారత్ ఎన్నో స్థానంలో ఉంది అని అంటే 54వ స్థానంలో నిలిచింది. దీనిలో 2019 కనుక మనం చూస్తే 20 స్టాటిస్టిక్స్ లేవు. 2019లో ఇది 46వ స్థానంలో ఉండేది. ఇప్పుడు 8 స్థానాలు దిగజారింది అనమాట. 8 స్థానాలు పడిపోయింది. 8 స్థానాలు అయితే ఇప్పటికీ దక్షిణాసియాలో మొదటి స్థానంలోనే ఉంది. దక్షిణాసియాలో సౌత్ ఏషియాలో మొదటి స్థానంలోనే ఉంది భారతదేశం. ఓవరాల్గా 2021 స్టాటిస్టిక్స్ ప్రకారం ఎంత మన ర్యాంక్ అంటే 54. మొత్తం ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి? 117 దేశాలు అనమాట. సో దేన్ని బట్టి ఈ పర్యాటక సూచిని తయారు చేస్తారు అని అంటే అక్కడి పర్యాటక రంగాల్లో వృద్ధి, టూరిజం వైజ్, ట్రావెల్ వైజ్ గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్ తీసుకొస్తోంది, ఏ అభివృద్ధిని దాన్ని ఇస్తోంది, తర్వాత సేఫ్టీ, భద్రత కూడా, సెక్యూరిటీ, భద్రత, ఆరోగ్య పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, సహజ వనరులు, పర్యావరణం తదుపరి అంశాల ఆధారంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF అంటాం కదా, ఈ నివేదికను రూపొందిస్తుంది అనమాట. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ నివేదికను మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది పాయింట్. ఇక్కడ మనకి మీరు చూసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏ సంస్థ ఎక్కడ ఉంది అనేది. కొన్ని క్వశ్చన్స్, చిన్న పాయింట్లని మీకు కూడా నేను వర్క్గా ఇస్తాను. అంటే మీరు ఇవి చూస్తున్నప్పుడే ప్రాక్టీస్గా వాటి నుంచి బెనిఫిట్ అవ్వడానికి కూడా కొన్ని పాయింట్స్ చెప్తున్నప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు మీకు వర్క్గా ఇస్తానన్నమాట. ఇక్కడ ఏంటి, WEF ఎక్కడ ఉందో మనం చూడాలి, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, అది క్వశ్చన్. ఓకేనా? తర్వాత చూద్దాం. భారతీయ భాషల్లోనూ అమెరికా ప్రభుత్వ వెబ్సైట్లు, ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా అమెరికా ప్రభుత్వ వెబ్సైట్లను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతోంది. వైట్ హౌస్, ఫెడరల్ ఏజెన్సీల పాటు కీలకమైన ప్రభుత్వ వెబ్సైట్లను కూడా ఏ లాంగ్వేజ్లో ఇస్తున్నారు అంటే వీళ్ళు హిందీ ఒకటి, గుజరాతీ, పంజాబీ. ఎందుకంటే ఎక్కువ ప్రజలు ఎక్కువ పాపులేషన్ ఇక్కడి నుంచి, ఈ రాష్ట్రాల నుంచి ఉన్నారు కాబట్టి ఈ లాంగ్వేజెస్ కూడా సపోర్ట్ చేస్తున్నారనమాట. తదితర భారతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని US ప్రెసిడెన్షియల్ కమిషన్ సిఫార్సు చేసిందనమాట. ఓకేనా? ఈ లాంగ్వేజెస్ 3 గుర్తుంచుకోవాలి మనం. తర్వాత 12 దేశాల భాగస్వామ్యంతో IPEF అసలు ఇది ఏంటి? IPEF
ఎఫ్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఐపీఎఫ్ అంటే ఏంటి? ఏంటిది? ఇది ఎందుకు సంబంధించింది అనేది చూద్దాం. 12 దేశాల భాగస్వామ్యం. 12 నేషన్స్ కదా! 12 నేషన్స్ దీనిలో పార్టిసిపేట్ చేసే మెంబర్స్, సభ్యులు. కరోనా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాల నుంచి బయటపడి ఆర్థికంగా మరింత బలోపేతం కావడంతో పాటు చైనాకు చెక్ పెట్టే లక్ష్యంతో 12 ఇండో పసిఫిక్ దేశాలు, ఇండో పసిఫిక్ ఈ ఇండో పసిఫిక్ దేశాల మధ్య ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ కదా, ఫారం కాదు, ఫ్రేమ్వర్క్, ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇది ఎన్ని దేశాలు ఉంటాయి? 12 దేశాలు. ఈ సరికొత్త వర్తక ఒప్పందాన్ని కుదిర్చడం జరిగిందనమాట. ప్రపంచంలోనే అతి పురాతన వాణిజ్య నౌకాశ్రయం గుజరాత్లోని లోథాల్లో ఉంది. మనం హిస్టరీలో కూడా చదువుకుంటాం కదా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పుడు చదువుకుంటాం. గుజరాత్లోని లోథాల్లో వాణిజ్య నౌకాశ్రయం ఉంది, పురాతనమైనది, ఓల్డెస్ట్ అనమాట. ఒప్పందంలో భాగంగా సభ్య దేశాల మధ్య నెలకొనబోయే కీలక సరఫరా వ్యవస్థలకు నమ్మకం, ట్రాన్స్పరెన్సీ, టైమ్లీనెస్, సమయపాలన, పారదర్శకత, నమ్మకం అనే 3 టీలను మూల స్తంభాలుగా నిలవాలని మోదీ ఇవ్వడం జరిగిందనమాట. 3 టీస్ అనమాట. ఒక టీ ఏంటి దీనిలో? ఒక టీ అంటే టీ ఫర్ ట్రాన్స్పరెన్సీ అని విన్నాము, టీ ఫర్ ట్రస్ట్, టీ ఫర్ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. ఇంకొక టీ ఏంటి? టీ ఫర్ టైమ్లీనెస్. ఇవన్నమాట. ఎన్ని దేశాలు ఇంపార్టెంట్ మనకి? 12 దేశాలు. సో ఇండియా ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. తర్వాత చూద్దాం, చంద్రుడి మట్టిపై మొక్కల పెంపకం, జాబిల్లిపైన ప్రయోగాలు. అమెరికా శాస్త్రవేత్తలు దీనిలో కీలక ముందడుగు వేయడం జరిగింది. 50 ఏళ్ల క్రితం చంద్రుడిపై నుంచి తీసుకువచ్చిన మట్టిలో మొదటిసారిగా ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మొక్కలు పెంచి చూపించారన్నమాట. మొక్కలు పెరుగుతున్నాయి ఇక్కడ. అంటే మనుషులు నివసించడానికి అవకాశం ఉన్నదా లేదా అనేసి. ఎవరు? ఫ్లోరిడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఫ్లోరిడా కదా, ఫ్లోరిడా యూనివర్సిటీ సైంటిస్టులు అనమాట. దీంతో చంద్రుడిపై వ్యవసాయం చేయడం సాధ్యమేనన్న విశ్వాసం కలిగిందని అంతరిక్ష పరిశోధన సంస్థ చెప్పడం జరిగింది. తర్వాత చూద్దాం, ప్రపంచంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రం ఏ దేశంలో ఏర్పడింది అంటున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రం మనకి అన్ని దేశాల్లో ఉంటాయి. వాటిల్లో ప్రపంచంలోనే ఎత్తైనదనమాట. ఎక్కడ? ఇంకా ఎవరెస్ట్ శిఖరం దగ్గరే నిర్మించాలి కదా. అత్యంత ఎత్తైన ప్రాంతంలో వాతావరణ కేంద్రాన్ని చైనా ఏర్పాటు చేసింది. ఏ కంట్రీ? చైనా ఏర్పాటు చేసింది. మే 4న అనమాట. ఎవరెస్ట్ శిఖరంపై సముద్ర మట్టానికి దాదాపుగా 8,830 మీటర్ల ఎత్తులో 8,830 మీటర్స్ హైట్లో ఈ కేంద్రాన్ని నిర్మించినట్లు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ జిన్హువా చెప్పడం జరిగిందనమాట. అమెరికా, బ్రిటన్ శాస్త్రవేత్తలు ఇప్పటిదాకా 8,430 మీటర్ల ఎత్తులో ఎవరెస్ట్ దక్షిణ భాగాన్ని నిర్మించిన వాతావరణ కేంద్రమే ఇప్పటివరకు పెద్దదనమాట, ఎత్తైనదనమాట. ఈ రికార్డును చైనా అధిగమించింది. ఆల్రెడీ ఎంత ఉంది రికార్డు? 8,430 మీటర్లు ఆల్రెడీ ఉన్న రికార్డు. ఇప్పుడు చైనా అధిగమించినది ఎంత అంటే, చైనా దాదాపుగా 400 మీటర్లు ఎక్కువలో అనమాట, 400 మీటర్స్ ఎక్కువలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ నిషేధం విధించిన దేశం. డ్రైవింగ్ లైసెన్స్ బ్యాన్ చేసిన కంట్రీ ఎవరికి? విమెన్కి. ఇలా కూడా ఉంటాయా దేశాలు అనిపిస్తుంది కదా. ఎవరు అని అంటే ఆఫ్ఘనిస్తాన్ అనమాట. ఆఫ్ఘనిస్తాన్ మహిళలకు లైసెన్స్ జారీ చేయడాన్ని అక్కడ తాలిబాన్ ప్రభుత్వం నిలిపివేసింది. కాబూల్, ఇతర ప్రావిన్సులలో ఉన్న మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ల జారీని నిలిపివేయనున్నట్లు పేర్కొందనమాట. రష్యా నుంచి చమురు దిగుమతులను నిషేధించిన కూటమి. ఎక్కడి నుంచి? రష్యా నుంచి. మనకి తెలుసు కదా, రష్యా నుంచి ఎందుకు ఇవన్నీ ఇలా చేస్తున్నాయి అని అంటే,
జనరల్గా మనం ఒక పాయింట్ ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం మనం చూస్తూ ఉంటే చాలా చేంజెస్ వచ్చాయి మార్కెట్లో. యూరోపియన్ ఉంది కదా, యూరోపియన్ యూనియన్ అంట. ఈ యూరోపియన్ యూనియన్లో నుంచి చాలా కంట్రీలు రకరకాలుగా ఇప్పుడు యూరప్ అంతా ఇబ్బంది పడుతోంది కదా. ఎందుకు అంటే యూరప్ మొత్తానికి దాదాపుగా ఎక్కువ ముడి చమురు ఎక్కడి నుంచి వస్తుంది అంటే రష్యా నుంచి వస్తుంది. దాదాపుగా 30% పైమాటే అనమాట. అలాంటిది రష్యా ఉక్రెయిన్ ఈ గొడవతోటి, ఈ రెండింటి మధ్య యుద్ధంతో ఇక్కడ ఈ యూరోపియన్ కంట్రీలకి, యూరోప్లో ఉన్న కంట్రీలకన్నింటికి చమురు ఉత్పత్తిలో, దిగుమతుల్లో ఇబ్బందులు కలుగుతున్నాయి అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మనకి ఈ విషయం స్పెషాలిటీ ఉందన్నమాట. ఎందుకు? ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతులను కొన్ని కంట్రీలు దిగుమతులను పూర్తిగా నిషేధించాలని G7 కంట్రీలు టార్గెట్ పెట్టుకున్నాయి. G7 కానీ G7 నేషన్స్ అన్నీ టార్గెట్ పెట్టుకున్నా మరి ఇది ఈజీనా అంటే ఈజీ కాదు. కొన్ని కంట్రీలకి రిజర్వ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు కెనడా తీసుకోండి. కెనడా లాంటి కంట్రీలు, US, UK ఈ కంట్రీలు చూడండి. మనకి తర్వాత ఫ్రాన్స్ కానీ ఇవే కదా. తర్వాత జపాన్ కూడా ఉంది G7లో. జపాన్ కానీ తర్వాత ఇంకా మనకి ఎవరెవరు ఉన్నారు? కెనడా ఉంది, US ఉంది, UK ఉంది, ఫ్రాన్స్ ఉంది, జపాన్, ఇటలీ ఉంది, జర్మనీ ఉంది. ఇక్కడ మనం కనుక కంట్రీస్ చూస్తే వీటన్నింటిలో క్రూడ్ ఆయిల్ సఫిషియెంట్గా ఉందా? లేదు. చూడండి, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ దేశాల అధినేతలు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఈ సందర్భంగా రష్యా నుంచి చమురు దిగుమతులు నిషేధించుకోవాలనుకున్నారు. కానీ వీటి దగ్గర చమురు నిల్వలు సరిగ్గా లేకపోవడం వల్ల ఇవి చేసినా కూడా తర్వాత దీని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఎనీవేస్ ఎవరు చేశారు? G7 కంట్రీలు అని తెలిస్తే చాలు. ఇండియా నార్డిక్ రెండో శిఖరాగ్ర సదస్సును ఇక్కడ నిర్వహించారు అంటున్నారు. డెన్మార్క్ రాజధాని అయిన కోపన్హాగన్ ఉంది కదా, ఇక్కడ డెన్మార్క్ క్యాపిటల్ అనమాట. ఇది డెన్మార్క్ క్యాపిటల్. ఇది ఇక్కడ ఇండియా నార్డిక్ నేషన్స్ అనమాట, నార్డిక్ అంటారు. నార్డిక్ ఇది రెండవ శిఖరాగ్ర సమావేశం అనమాట, సదస్సు అనమాట. సెకండ్ది రెండవ శిఖరాగ్ర సదస్సు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. దీనిలో ఆధునిక సాంకేతికతను అంటే టెక్నాలజీని, పునరుత్పాదక ఇంధనాన్ని అంటే రెన్యూబుల్ ఎనర్జీని, సో న్యూ టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవాలని అనౌన్స్ చేశారు. దాంతోపాటు రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక ఇంధనం అనమాట. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, వీటిని అంతేకాకుండా వీటితో పాటు ఆర్కిటిక్ ఉంది కదా, అక్కడ రీసెర్చ్ కూడా, పరిశోధనలు తదితర అంశాలపై బహుముఖమైన సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా సూచించారనమాట. నార్డిక్ అంట. ఈ నార్డిక్ నేషన్స్లో డెన్మార్క్ కూడా ఉంది, నార్డిక్ నేషన్స్లో. సో ఆ నార్డిక్ నేషన్స్లో తోటి ఇండియా సమ్మిట్ అనమాట ఇది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు తీసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇది రెండవ క్వశ్చన్. ఇప్పుడు మనం మే స్టార్ట్ చేసిన తర్వాత ఒకటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ ఉంది అని అడిగాను క్వశ్చన్. రెండవది వచ్చినప్పటికీ నార్డిక్ నేషన్స్. మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నార్డిక్ దేశాలని వేటిని అంటారు? నార్డిక్ కంట్రీలని వేటిని అంటారు? కింద కామెంట్ ఇవ్వండి. మీరు వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ ఇవ్వచ్చు. నార్డిక్ దేశాలు ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాను నేనంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ ఉంది అని అడిగాను. ఇక్కడ మీరు వీడియో కింద మీరు కామెంట్ పెట్టేయచ్చు అనమాట. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీకు అటెన్షన్ ఉంటుంది, తర్వాత వాటి గురించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తుంది. అంతేకాకుండా ఏమవుతుంది అంటే అటెన్షన్ పే చేయడం వల్ల, వీటిని ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల ఎగ్జామ్లో అడిగినప్పుడు ఈజీగా గుర్తుండడానికి కూడా స్కోప్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి వెళ్దాం. G7 విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది అనే పాయింట్ మనకి. G7 విదేశాంగ మంత్రులు ఇలాంటివి వస్తాయి. కరెక్ట్గా చూడండి ఏం అడుగుతున్నాడు అని. విదేశాంగ మంత్రులు అంటున్నాడు. ఎక్స్టర్నల్ మినిస్టర్స్ కదా, ఫారెన్ మినిస్టర్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్ కాదు, ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అనమాట. ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్. G7 విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? జర్మనీలోని వీసెన్ హౌస్
దీనిలో జరిగిందనమాట. ఇక్కడ మే 11 నుంచి 15 వరకు జరిగింది. G7 దేశాలు అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. G7 దేశాలు అంటే ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ నేషన్స్ అంట. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలు. ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ నేషన్స్. ఇక్కడ G7 సమ్మిట్లు చాలా జరుగుతాయి. G7 విదేశాంగ మంత్రుల, లేకపోతే నెక్స్ట్ ఫారెన్ మినిస్టర్ విదేశాంగ మంత్రుల, లేకపోతే ఆర్థిక మంత్రుల, ఎవరిని అడుగుతున్నాడు అనేది చూసుకోవాలి. ఇక్కడ మనం కనుక చూస్తే ఈ సమావేశంలో ఏం మాట్లాడారంటే, ఆహార ధాన్యాలు ఎగుమతులు లేక ఆఫ్రికా మధ్యప్రాచ్య దేశాల్లో ఆకలి కేకలు మొదలయ్యే ప్రమాదం ఉంది. ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అని అంటే, ఉక్రెయిన్ నుంచి ఆహార పదార్థాలు ఏవైతే రావాలో వాటికి రష్యా యుద్ధం వల్ల అడ్డుపడుతోందనమాట. ఎందుకు వీళ్ళ మెయిన్ స్థావరాలు ఎక్కడి నుంచి అయితే ఈ ఉక్రెయిన్ ఎక్స్పోర్ట్ చేస్తుందో, ఎగుమతి చేస్తుందో ఆ ప్రాంతాల మీద రష్యా దాడి చేయడం వల్ల, దానివల్ల ఏమవుతుంది అంటే వేరే దేశాలకి వీళ్ళు గోధుమలు కానీ గోధుమ ఇలాంటి వాటిని పంపించడానికి ప్రాబ్లం అవుతుంది. సో రష్యాకు ఏ రూపంలోనూ సాయం అందించిన తీవ్ర పరిణామాలు ఉంటాయని చైనాను హెచ్చరించారు. రష్యాకు ఏ రూపంలో ఎవరు చెప్పారు, ఎవరు చేశారు? G7 అనమాట. G7 నేషన్స్ ఉక్రెయిన్కి సాయం పెంచాలని తీర్మానించారు. ఎందుకు ఇక్కడ G7 నేషన్స్ అన్ని దేనికి ఫేవర్గా ఉన్నాయి? మనకు గమనిస్తే ఉక్రెయిన్కి ఫేవర్గా కనిపిస్తున్నాయి అనమాట. ఉక్రెయిన్కి. మనకి రష్యాకి ఎవరు ఫేవర్గా ఉన్నారు? రష్యాకి క్లోజ్గా ఉన్నది ఎవరు? చైనా. అందుకని చైనాకి వీళ్ళు వార్నింగ్ ఇస్తున్నారనమాట. నువ్వు చైనాకి కనుక హెల్ప్ చేసి చైనా కనుక వార్నింగ్ ఇస్తున్నారు, రష్యాకి ఎలాంటి ఫేవర్ చేయొద్దు, ఉక్రెయిన్ని ఆదుకోండి అని చెప్తున్నారనమాట. దట్ ఈస్ అ పాయింట్. నెక్స్ట్, అల్జీమర్స్ను అర్థం చేసుకునే కొత్త సాంకేతికతను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? అల్జీమర్స్ అంటే ఏంటి అని అంటే జనరల్గా మతిమరుపు అనమాట. బ్రెయిన్కి రిలేటెడ్. ఇది మతిమరుపు. ఎలా అంటే చాలా తీవ్రమైన మతిమరుపు అనమాట. మతిమరుపు, ఫర్గెట్నెస్ అంటాం. సో ఇక్కడ ఫర్గెటింగ్ కాన్సెప్ట్ అనమాట. అంటే మర్చిపోతుంటారు ఏ విషయాన్నైనా. కుంగుబాటు, అల్జీమర్స్, స్కిజోఫ్రేనియా వంటి ఈ మూడు మెదడు సంబంధిత వ్యాధులే. సంబంధిత రుగ్మతలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడంలో దోహదపడగల సరికొత్త సాంకేతిక సాధనాన్ని భారత్, అమెరికా శాస్త్రవేత్తలు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. అల్జీమర్స్, మన అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఉన్నారు కదా, అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి కూడా చివరి రోజుల్లో ఈయన అల్జీమర్స్తో బాధపడ్డారనమాట. మనం గుడ్ గవర్నెన్స్ డే అంటాం కదా, ఇతని బర్త్ యానివర్సరీని. గుడ్ గవర్నెన్స్ డే డిసెంబర్ 25 కదా, మనకి క్రిస్మస్ కూడా జరుపుకుంటాం అదే రోజు. డిసెంబర్ 25 అటల్ బిహారీ వాజ్పేయి బర్త్ యానివర్సరీ అనమాట, పుట్టినరోజు అనమాట. ఆయన అటల్ బిహారీ వాజ్పేయి ఈ అల్జీమర్స్తో బాధపడ్డారు. సో ఇక్కడ ఈ ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఏం చేయొచ్చు అంటే మెదడు సంబంధిత వ్యాధులను మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు అని తెలియజేయడం జరిగిందనమాట. మెదడుకు సంబంధించిన వ్యాధులను ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అని. తర్వాత 75వ కేన్స్ చిత్రోత్సవాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? కేన్స్ చిత్రోత్సవాలు కదా, 75th 75వ అని అడగచ్చు, లేకపోతే ప్లాటినం జూబ్లీ అని కూడా అడగచ్చు. ప్లాటినం జూబ్లీ 75 సంవత్సరాలను ప్లాటినం జూబ్లీ అంటాం కదా, ప్లాటినం జూబ్లీ. 60 సంవత్సరాలు అయితే డైమండ్ జూబ్లీ. సో ఇక్కడ 75వ కేన్స్ చలనచిత్రాలు ఫ్రాన్స్లోని కేన్స్ నగరంలో జరిగాయి. ఇప్పుడు ఇక్కడే జరుగుతాయి. కేన్స్ అనేది అక్కడ ప్రాంతం అనమాట, ఫ్రాన్స్లో ఒక ఏరియా అనమాట. ఆ సిటీలో జరుగుతాయి ఇప్పుడు. ఈసారి చిత్రోత్సవాల్లో దీపికా పడుకునే జ్యూరీ సభ్యురాలుగా వ్యవహరిస్తున్నారు. ఫ్రెంచ్ నటుడు విన్సెంట్ లిండన్ అధ్యక్షతన దీపికాతో పాటు 8 మంది నటీనటులు, దర్శకులు ఈ జ్యూరీలో ఉంటారు. ఇదిగోండి ఇక్కడ ఉన్నారు చూడండి, ఈ జ్యూరీ మెంబర్స్గా ఉన్నారు. మే 28 వరకు ఈ చిత్రోత్సవాలు జరిగాయన్నమాట. 75th ఎక్కడ జరిగిందని అడుగుతాడు మనల్ని. నెక్స్ట్ వన్ చూద్దాం. పామాయిల్ ఎగుమతులపై నిషేధం తొలగించిన దేశం. దాదాపుగా మనకి ఈ పామ్ ఆయిల్ అనగానే బెస్ట్ కంట్రీ ప్రపంచంలో ఏది అని అంటే ప్రొడ్యూస్ చేసే కంట్రీ ఉక్రెయిన్ అనమాట. ఇప్పుడు మనకి ఉక్రెయిన్ అనగానే తెలుసు కదా, పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటి వాటన్నిటికీ మెయిన్ కీలకం అనమాట. సో ప్రపంచ పామాయిల్ ఉత్పత్తిలో నెల రోజుల క్రితం పామాయిల్ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ఇండోనేషియా ప్రభుత్వం పేర్కొన్నదనమాట. జనరల్గా మనకి సన్ఫ్లవర్ ఆయిల్ అని అంటాం కదా, సన్ఫ్లవర్ ఆయిల్. ఈ సన్ఫ్లవర్ ఆయిల్కి ఫేమస్ ప్రొడక్షన్ ఎక్కడ అంటే, ఉత్పత్తి ఎక్కువ ఎక్కడ అంటే ఉక్రెయిన్. ఈ పామ్ ఆయిల్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇండోనేషియా బాగా ఉత్పత్తిలో, ఇండోనేషియా, మలేషియాలు 85% వాటా ఉన్నాయన్నమాట. ఎవరెవరు? మలేషియా ఒకటి,
మలేషియా, ఇండోనేషియా పామ్ ఆయిల్ అనమాట. పామ్ ఆయిల్ ప్రొడక్షన్లో టాప్ కంట్రీలు ఇవి. పామ్ ఆయిల్ దీని ప్రొడక్షన్లో అనమాట. సన్ఫ్లవర్ ఆయిల్ ప్రొడక్షన్లో ఎవరు? ఉక్రెయిన్. అందుకనే మనకి ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి. ఎందుకు అని అంటే వాళ్ళ సప్లై తగ్గించారనమాట. అది పాయింట్. ప్రపంచ పామ్ ఆయిల్ ఉత్పత్తిలో ఇండోనేషియా, మలేషియాలు 85% వాటా కలిగి ఉన్నాయి. ఈ రెండు దేశాలకి పామ్ ఆయిల్ ఎగుమతులే ప్రధాన ఆదాయం అన్నారు. వీటికి వచ్చే ఆదాయంను మలేషియాకి, ఇండోనేషియాకి, ఇవి రెండింటిని ఏమంటాం మనం? సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం కదా. సౌత్ ఈస్ట్ ఏషియాకి ఆసియా ఖండంలో ఉన్న సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్న కంట్రీలు అనమాట. ఇది ఆసియా అయితే ఈ డైరెక్షన్లో ఉంటాయి. సౌత్ ఈస్ట్, ఇది సౌత్, ఇది ఈస్ట్ కదా. సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్న కంట్రీలు అనమాట. ఈ రెండు దేశాలకి పామాయిలే మెయిన్ ఆదాయ వనరు. భారత్లో పామాయిల్ ధరలు దిగి వస్తాయని భావిస్తున్నారు. పామాయిల్ ఎగుమతులపై నిషేధం తొలగించిన దేశం ఏదైనా అడిగాడు కదా. అప్పుడు మనం ఏం చెప్పాలి? ఇండోనేషియా అని చెప్పాలి. ఇండోనేషియా. దక్షిణ చైనా సముద్రంలో నెక్స్ట్ పాయింట్, డ్రాగన్ సైనిక విన్యాసాలు. దక్షిణ చైనా, సౌత్ చైనా సీలో సైనిక విన్యాసాలని స్టార్ట్ చేసింది ఎవరు అని అంటే చైనా. ఏంటి దీనికి రీజన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ డ్రాగన్ దేశం చైనా సైనిక విన్యాసాలు ప్రారంభించింది మే 19 అనమాట, 23 వరకు. సో హైనన్ ప్రావిన్స్లోని చైనా మ్యారిటైమ్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ప్రకటించిందనమాట. ఈ విన్యాసాలు జరిగే ప్రాంతంలో ఇతర దేశాల విమానాలకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసియా పర్యటన తలపెట్టిన నేపథ్యంలో ఈ విన్యాసాలకు శ్రీకారం చుట్టారనమాట. సో ఇది మనకి పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ ఏం కాదు. బట్ ఎవరు అంటే దక్షిణ చైనా. రీజన్ ఎందుకు? అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మన ఏషియాని విజిట్ చేయడానికి వస్తున్నందుకు దానికోసం అనమాట. దానికోసం వాళ్ళు ఎగెనెస్ట్ కదా. ఇప్పుడు మనకి చూడండి, ఫ్రెండ్లీ నేషన్స్ అన్నాం అనుకోండి, మన చైనా, నార్త్ కొరియా, తర్వాత ఇప్పుడు రష్యా కూడా వీళ్ళతో జాయిన్ అయింది. వీళ్ళందరూ ఒక టీం అనమాట. వీళ్ళకి ఎగెనెస్ట్ నేషన్స్ ఎవరు? యుఎస్. ఇప్పుడు యూకే కూడా పార్ట్ అనుకోండి. యూకే దీనిలో మెంబర్. యుఎస్, యూకే, ఇజ్రాయెల్ కూడా ఈ గ్రూప్లోదే అనమాట. వీళ్ళు ఫ్రెండ్లీ నేషన్స్. ఇండియా రెండింటితో ఎలా ఉంటుందంటే రెండింటితో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇండియాకి ఫ్రెండ్ ఎనిమీ కూడా ఫ్రెండ్ అనమాట ఇండియాకి. బట్ మిగిలిన దేశానికి అన్నింటికీ అలా కాదు. దట్స్ ఎ పాయింట్. నెక్స్ట్ మనకి వద్దాం. మంకీ ఫాక్స్ రోగులకు క్వారంటైన్ను తప్పనిసరి చేసిన మొదటి దేశం ఏది అంటే బెల్జియం క్వారంటైన్ని ఖచ్చితంగా మ్యాండటరీ చేస్తుందన్నమాట. బెల్జియం. ఏ మంచు ఫలకం కింద నగరమంతా పెద్ద సరస్సు ఉందని తేలింది? ఏ మంచు ఫలకం కింద? చూడండి, మంచు ఫలకం కింద దాదాపు ఒక పెద్ద నగరం ఉందని తేల్చారు. ఎక్కడ అంటే అతిపెద్ద ఐస్ షీట్ అని రికార్డు ఉండగానే మరో రికార్డును, ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ షీట్ అని దాని పేరుతో కూడా రికార్డు ఉందన్నమాట. మరో రికార్డును తూర్పు అంటార్కిటికా హిమఫలకం, తూర్పు అంటార్కిటికా, ఈస్ట్ అంటార్కిటికా ఇది సొంతం చేసుకుందనమాట. దీని కింద ఒక నగరమంత వైశాల్యంలో ఒక పెద్ద సరస్సు ఉందని తెలియజేయడం జరిగిందనమాట. దట్ ఇస్ అ పాయింట్. దేశంలోని ఏ నదిపై నిర్మించిన ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం ఎక్కువ అంటున్నాడు. దేశంలో ఏ నదిపై నిర్మించిన విచ్ రివర్ ఏ నదిపై నిర్మించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఈ నీటిపారుదల ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, వాటి నిల్వ సామర్థ్యం ఎక్కువ అని అడుగుతున్నాడు. ఇప్పటి వరకు మనం కనుక ఒకసారి చూస్తే కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం దాదాపుగా 70.07 టీఎంసీలు అనమాట, మెట్రిక్ క్యూబ్స్. తర్వాత ఇక్కడ ఇది అధికమని కేంద్ర జలసంఘం అంటే ఎవరు? సిడబ్ల్యూసి అంటాం, తెలియజేయడం జరిగింది. గంగానదిపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తయితే అప్పుడు కృష్ణాపై ఉన్న ప్రాజెక్టుల కంటే 53.29 టీఎంసీలు అధికంగా నిల్వ సామర్థ్యం ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడైతే ఉన్నది ఎవరు? కృష్ణానదిపై అనమాట. దేశంలో ఏ రాష్ట్రం, ఇప్పుడు మనం ఇక్కడ దాకా చూసింది ఏంటి? ఇప్పుడు చూడండి, ఇవన్నీ అంతర్జాతీయం చూసాం ఇప్పటిదాకా. ఇక్కడ ఇది జాతీయాంశం, ఇది కూడా జాతీయాంశమే. దేశంలో ఏ రాష్ట్ర ప్రజల ఆయుష్ అత్యధికంగా ఉంటుంది అని అన్నాడు. ఇది మనకి జాతీయం కింద చెప్పుకోవచ్చు, ఎకానమీ కింద కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎకానమీ కింద కూడా చెప్పచ్చు. సో మనం జనరల్గా చూస్తే ఆయుష్ అంటే మనం ఏమంటామంటే
లైఫ్ ఎక్స్పెక్టాన్సీ అంటాం. లైఫ్ ఎక్స్పెక్టాన్సీ, ఆయుష్ అంటారు. సగటు జీవన ప్రమాణం అని కూడా అనొచ్చు. సగటు జీవన ప్రమాణం, యావరేజ్ బర్త్ ఇయర్స్ అనొచ్చు, లివింగ్ ఇయర్స్ అనొచ్చు. ఇక్కడ మనం కనుక ఒక పాయింట్ చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్ అంటాను నేనైతే, ఇలాంటివి అడగాలి కూడా ఎగ్జామ్లో. మన భారతదేశానిది ఈ డేస్లో కనుక చూస్తూ ఉంటే దాదాపుగా 64-65 దగ్గరున్న మన ఆయుష్ ప్రమాణం ఇప్పుడు దాదాపుగా 69.56కి ఈ రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట. 69 దాకా వెళ్ళిపోయింది. 69 సంవత్సరాలు అంటే మన యావరేజ్ మనం నివసించేది, మనము జీవించేది ఎంత అంటే 69 సంవత్సరాలు. ప్రపంచంలో హైయెస్ట్ ఎవరు అని అంటే ఎక్కువ సంవత్సరాలు జీవించే వాళ్ళు జపాన్ వాళ్ళు. మనం విన్నాము జపాన్, చైనా ఉండేవాళ్ళు. కానీ చైనాలో ఏంటి అని అంటే సీనియర్ సిటిజన్స్ ఎక్కువైపోతున్నారు, ఇప్పుడు మనకు తెలిసిన విషయమే. కానీ చైనాను కూడా బీట్ చేసి జపాన్ ఆయుర్దాయంలో టాప్ నేషన్. ఇది ఆయుర్దాయంలో టాప్. దాదాపుగా వాళ్ళ ఆయుష్ 85 సంవత్సరాలు యావరేజ్, ఒక్కొక్కరికి యావరేజ్ 85 సంవత్సరాలు. అంతేకాకుండా జపాన్ ప్రత్యేకత ఇంకొకటి కూడా ఉంది. దాదాపుగా 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు దాదాపుగా 70,000 మంది పైన ఉన్నారు మీకు జపాన్లో. 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు 70,000 మంది పైన ఉన్నారు. చూడండి, మనకి 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలా తక్కువ కదా. దట్స్ అ పాయింట్. సో ఇక్కడ చూస్తే మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తుండటంతో, అంటే మనకు బాగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతోంది కదా, టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంటే ఏమవుతుందంటే దానికి వచ్చే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుంటే కొత్త కొత్త మందులు కనుక్కుంటారు, కొత్త కొత్త చికిత్సలు వస్తాయి, శస్త్రచికిత్సలు వస్తాయి. దాని ద్వారా ఏమవుతుందంటే ఆయుష్ పెరుగుతుంది, అంతే కదా. సో ఇప్పుడు రాష్ట్రంలోనూ ప్రజల జీవితకాలం పెరుగుతోంది. ప్రధానంగా పురుషుల కన్నా స్త్రీల ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుందని జాతీయ జనాభా కమిషన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ ఆయుర్దాయం 4 ఏళ్ళు ఎక్కువగా ఉంది. ఇది నోటబుల్ పాయింట్. ఆంధ్రప్రదేశ్లో 4 years ఎక్కువగా ఉంది మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ ఆయుర్దాయం. దేశం మొత్తం మీద ఎవరు అని అంటే కేరళ రాష్ట్రంలోనే పురుషులు స్త్రీల ఆయుష్ అత్యధికంగా ఉంటుంది. కేరళ రాష్ట్రంలోనే పురుషులు స్త్రీల ఆయుష్ అత్యధికంగా ఉంటుంది. కేరళ అత్యధికం, ఉత్తరప్రదేశ్లో అత్యల్పం. ఏ రాష్ట్రంలో అని అడిగాడు కదా, దేశంలో ఏ రాష్ట్ర ప్రజల ఆయుష్ అత్యధికంగా ఉంటుంది అని అంటే కేరళ అని చెప్పాలి మనం. కేరళలో అత్యల్పం ఎవరు? ఉత్తరప్రదేశ్. అత్యల్పం ఉత్తరప్రదేశ్ అనమాట. భారతదేశం 69, మనకి 69 సంవత్సరాలు అనమాట. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. అత్యధిక యూనికార్న్ స్టార్టప్లు ఉన్న దేశాల్లో భారత్ స్థానం ఎంత? ఇది తెలిసే ముందు యూనికార్న్ అంటే ఏంటో తెలియాలి మనకి. యూనికార్న్ అంటాం కదా, యూనికార్న్ అంటే ఈ స్టార్టప్ కంపెనీలు ఉంటాయి, యూనికార్న్ స్టార్టప్స్, అంకుర కంపెనీలు అంటాం. వీటిని ఏమంటాం? అంకుర కంపెనీలు. ఈ అంకుర కంపెనీలు మనకి జనరల్గా ఈ అంకుర కంపెనీలు ఒక స్థాయి దాటాయి అంటే వాటిని యూనికార్న్ అంటాం. యూనికార్న్ కంపెనీలు అంటాం. ఇన్ని వేల కోట్ల ఆదాయం దాటింది అని అంటే వాటిని యూనికార్న్ కంపెనీలుగా మనం చెప్పాల్సి వస్తుంది, యూనికార్న్ కింద. సో బెంగళూరుకి చెందిన నియో బ్యాంకింగ్ స్టార్టప్ ఓపెన్ యూనికార్న్ హోదా సాధించిన 100వ భారతీయ స్టార్టప్ కంపెనీ అనమాట. ఇప్పుడు భారతదేశంలో 100వది అనమాట. ఇది మేకి ఇవి పెరుగుతూ ఉంటాయి. 100th అనమాట. ఓపెన్ యూనికార్న్ హోదా పొందిన 100వ భారతీయ స్టార్టప్గా గుర్తింపబడింది. ఏంటది? బెంగళూరుకి చెందిన నియో బ్యాంకింగ్ స్టార్టప్. ఇది 100వది అనమాట. ప్రస్తుతం అధికంగా యూనికార్న్ స్టార్టప్లు ఉన్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఎవరున్నారు అంటే అమెరికా ఉంది అనమాట. మొదటి స్థానంలో యుఎస్ఏ ఉంది, రెండవ స్థానంలో చైనా ఉంది, తర్వాత స్థానంలో భారతదేశం ఉంది, ఇండియా. ఇది పాయింట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది జాతీయ అంశము, అంతేకాకుండా ఎకానమీ అంశంగా కూడా చెప్పుకోవచ్చు మనం, ఎకానమీకి సంబంధించినగా కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల ఏ రాష్ట్రంలో 2985 అమృత్ సరోవర్ ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు? 2985 అమృత్ సరోవర్ ప్రాజెక్టుని ప్రధాని ప్రారంభించారనమాట. ఎక్కడ? అస్సాం రాష్ట్రంలో 2985 అమృత్ సరోవర్ ప్రాజెక్టుని ప్రధానమంత్రి మోడీ ప్రారంభించారు. అలాగే దింపులో శాంతి ఐక్యత అభివృద్ధి ర్యాలీని కూడా ఇక్కడ చేయడం జరిగింది.
అస్సాంలో రాష్ట్ర ప్రభుత్వం టాటా ట్రస్టులు సంయుక్తంగా అస్సాం క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7 క్యాన్సర్ చికిత్సా కేంద్రాలను కూడా ప్రారంభించడం జరిగిందనమాట. ఏ రాష్ట్రంలో? అమృత్ సరోవర్ ప్రాజెక్టులని ప్రధానమంత్రి ప్రారంభించారు అని అంటే, సరోవర్ అంటే తెలుసు కదా, సరోవరము అంటారు. సరోవర్ అనేది సాంస్క్రిట్ వర్డ్. సరోవరం అంటే పాండ్, చెరువు, నది ఇలాంటివన్నమాట. సో ఇక్కడ అస్సాంలో రాష్ట్రంలో అమృత్ సరోవర్ ప్రాజెక్టులను ప్రధానమంత్రి ఇనాగరేట్ చేశారు. దాదాపుగా 3,000 కదా, 3,000 ప్రాజెక్టు 2,985 అనమాట. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఏ రాష్ట్రంలో టొమాటో ఫ్లూ వైరస్ను గుర్తించారు? టొమాటో ఫ్లూ వైరస్ని గుర్తించారు. ఈ ఫ్లూ వైరస్లు చాలా కనిపిస్తున్నాయి కదా మనకి. మన మన దేశంలోని దక్షిణ భారత రాష్ట్రం కేరళలో టొమాటో ఫ్లూ వైరస్ని గుర్తించారు. 5 ఏళ్ల లోపు చిన్నారుల్లో ఈ వైరస్ బారిన పడుతున్నారని చెప్పడం జరిగిందనమాట. కొల్లాం డిస్టిక్లో 80 మంది పైగా దీని బారిన పడ్డారని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. టొమాటో ఫ్లూ ఎక్కడ? ఏ రాష్ట్రం? కేరళ. నెక్స్ట్, గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిన దేశం. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఇందాక మనం చెప్పుకుంది నిషేధం పామాయిల్ చెప్పుకున్నాం. పామాయిల్ నిషేధం ఇండోనేషియా అని చెప్పుకున్నాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా గోధుమ పిండి ధరల్ని కట్టడి చేయడానికి వాటి ఎగుమతులు నిషేధిస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది కాలంలో గోధుమ పిండి ధరలు ఏకంగా 14 నుంచి 20% పెరగడంతో ధరలను నియంత్రించడానికి ఎగుమతులు నిలిపివేశారనమాట. నిషేధించిన దేశం ఏది అని అంటే భారతదేశం, ఇండియా అని చెప్పుకోవాలి. సాగర్మాల కింద ఎన్ని ప్రాజెక్టులను చేపడుతున్నారు? ఇలాంటివి కన్ఫర్మ్ క్వశ్చన్స్ అడుగుతారు. నేషనల్ పార్ట్లో ఇంపార్టెంట్ అనమాట. సాగర్మాల అంటే ఏంటి అని అంటే మనకి ఈ నదులను ఈ సాగర్ అంటే సముద్రాలు కదా, ఈ సముద్రాలను కలుపుతూ సాగర్మాల కార్యక్రమం కింద వీళ్ళు ఏం చేస్తారు అంటే తీర ప్రాంత జిల్లాలని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ తీర ప్రాంతాలు కోస్టల్ ఏరియాలు ఉంటాయి కదా, ఈ కోస్టల్ ఏరియాల్లో డెవలప్మెంట్ చేయడం కోసం అనమాట. కోస్టల్ ఏరియాస్ డెవలప్మెంట్ సాగర్మాల కాన్సెప్ట్. ఎందుకు అంటే కొన్ని బాగా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నా కూడా తగిన గుర్తింపు లేకుండా వాటికి గవర్నమెంట్కి వచ్చే ఆదాయం, ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇక్కడ ఈ అమ్యూజ్మెంట్ కోసమని టూరిస్టులు చాలామంది ట్రావెల్ అయ్యి వస్తుంటారు కదా, వీటిని డెవలప్ చేయడం ద్వారా ఆదాయం కూడా వచ్చే స్కోప్ ఉంటుంది అనే ఉద్దేశంతో వీటిని డెవలప్ చేస్తున్నారు. దాదాపుగా 6.5 లక్షల కోట్ల విలువైన 1,537 ప్రాజెక్టుల అమలు కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ కదా, ఈయన ఇంట్రడ్యూస్ చేయడం, ప్రకటించడం జరిగింది. తీర ప్రాంత జిల్లాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వీటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారన్నమాట. 567 ప్రాజెక్టులను గుర్తించినట్టుగా మంత్రి వెల్లడించడం జరిగింది. తర్వాత, సెక్స్ వర్కర్స్ను గౌరవించండి, పోలీసులకు సుప్రీంకోర్టు సూచన. వీళ్ళని అంతే కదా, వీళ్ళని గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఫినాన్షియల్గా వెసులుబాటు లేకే కదా అలాంటి వృత్తిలోకి వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళని డిగ్నిఫైడ్గా చూడాలి, డిగ్నిఫైడ్ సిటిజన్స్గా చూడాలని సుప్రీంకోర్టు అనౌన్స్ చేయడం జరిగిందనమాట. పదోన్నతిలో దివ్యాంగులకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించారు? పదోన్నతుల్లో అంటే ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్ళేటప్పుడు దివ్యాంగులకు అంటే మనకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఉంటారు కదా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఉంటారు కదా, పిహెచ్సి అంటాం కదా, వీళ్ళకి ఎంత పర్సంటేజ్ కేటాయించారు అంటే 4%. 4% రిజర్వేషన్. నిర్దేశిక వైకల్యం ఉన్న ఉద్యోగులకు అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల్లో రిజర్వేషన్ కలిగించే విషయమై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. వికలాంగుల హక్కుల చట్టంలోని సెక్షన్ 34ను అనుసరించి ప్రభుత్వ విభాగాల్లో నిర్దేశిక వైకల్యం ఉన్న ఉద్యోగులకు పీడబ్ల్యూబీడీ అంటారు వీళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ మార్గదర్శకాలు జారీ చేశారు. ఎంత శాతం అని అడుగుతాడు? 4%. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన సూరత్ ఉదయగిరి ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 2 యుద్ధ నౌకలు అనమాట. యుద్ధ నౌకల పేర్లు అవి, సూరత్, ఉదయగిరి. ఈ ఉదయగిరిలను రక్షణ మంత్రి మనకి ప్రారంభించారు. ఐఎన్ఎస్ సూరత్ మరియు ఐఎన్ఎస్ ఉదయగిరి అనమాట. వీటి ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.
ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక అనమాట, అంటే వార్ఫేర్లో పాల్గొంటుంది. P-15B క్లాస్కి సంబంధించింది, P-15B క్లాస్కి సంబంధించింది అనమాట. క్షిపణుల్ని ధ్వంసం చేయడం అంటే మిజైల్స్ని బ్లాస్ట్ చేయడం, దీని బ్లాక్ నిర్మాణ పద్ధతుల్లో తయారు చేశారు. బ్లాక్స్ ఈ విడిభాగాలను వేరువేరు ప్రాంతాల్లో తయారు చేసి వాటిని ఎండిఎల్లో జోడించారు, అంటే అసెంబుల్ చేశారనమాట. ఒక్కొక్క విడిపాటుని ఒక్కొక్క చోట తయారు చేశారు. దీనికి గుజరాత్ వాణిజ్య రాజధాని సూరత్ పేరు పెట్టారు. అంతే కదా, సూరత్ గుజరాత్లో ఉంది కదా, వాణిజ్య రాజధాని అంట. ముంబై మహారాష్ట్రకి ఎలా వాణిజ్య రాజధానం, భారతదేశానికి ముంబై ఎలాగ వాణిజ్య రాజధానం, అలాగే గుజరాత్ వాణిజ్య రాజధాని ఏదంటే సూరత్ అనమాట. ఐఎన్ఎస్ ఉదయగిరికి వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని ఉదయగిరి పర్వత శ్రేణి పేరు పెట్టారు. మనకు ఉదయగిరి పర్వతాలు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో. 17A క్లాస్కి సంబంధించినది ఇది. 17A ఫ్రిగేట్స్. ఈ ప్రాజెక్ట్లో ఇది 3వ యుద్ధ నౌక అనమాట. P-17 ఫ్రిగేట్స్ శివాలిక్ క్లాస్ అంటారు దీన్ని మరింత ఆధునీకరించారు. శివాలిక్ క్లాస్ కంటే కూడా దీన్ని ఇంకా అడ్వాన్స్డ్గా మోడర్న్గా తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ వన్, సొంత ఓటీటీని ప్రారంభించిన తొలి రాష్ట్రం. ఓటీటీని తన ఓన్ ఓటీటీని ఇంట్రడ్యూస్ చేస్తున్న రాష్ట్రం ఏదని అడుగుతున్నాడు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఓటీటీని అనౌన్స్ చేస్తుంది. రీసెంట్గా సొంత నెట్వర్క్ను కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది జూలై మంత్లో. వాళ్ళకంటూ ఒక నెట్వర్క్ అనమాట, కేరళ నెట్వర్క్ కింద కేరళ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అని, కేరళ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ KOFNని ఇంట్రడ్యూస్ చేస్తుంది కేరళ. అలాగే ఇదేంటి అని అంటే ఓటీటీని తన సొంత ఓటీటీని ప్రారంభించింది. సీ స్పేస్ పేరిట రూపొందిస్తున్న ఈ ఓటీటీలో చిత్రాలు, షార్ట్ ఫిలింలు ఉంటాయని రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి తెలియజేయడం జరిగింది. ఓటీటీలో జాతీయంగా అవార్డులు సాధించిన చిత్రాలను ప్రదర్శిస్తున్నారనమాట. కేరళ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి కార్పొరేషన్ సహకారంతో ఈ ఓటీటీని ప్రభుత్వం నిర్వహిస్తోందనమాట. దట్స్ అ పాయింట్. తొలి దశలో భాగంగా ఎన్ని స్టేషన్లలో PM వైఫై ఈ సేవలను ప్రారంభించారు. మొదటిగా అంటే దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లో వేగవంతమైన ఉచిత వైఫై సేవలకు ప్రభుత్వ రంగ సంస్థ రైల్టెల్ శ్రీకారం చుట్టింది. తొలి దశలో భాగంగా 100 స్టేషన్స్లో ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఆధారిత సేవలను ప్రారంభించనున్నారు. మొత్తం దాదాపు 22 రాష్ట్రాల్లో 71 A1 ఏ కేటగిరీ స్టేషన్లతో పాటు ఇతర కేటగిరీలకు చెందిన మరో 29 స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నమాట. దట్ ఇస్ అ పాయింట్. బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రధాని మోడీ ఏ దేశంలో పర్యటించారు అని, అంటే కామన్గా 2 కంట్రీలకి ఈ బుద్ధుడి ఇంపార్టెన్స్ ఉన్న కంట్రీలు కదా ఇవి, ఇండియా అండ్ నేపాల్ అనమాట. సో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా ఆహ్వానం మేరకు వెళ్ళడం జరిగిందనమాట. మన ప్రధాని ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్లో 2566వ బుద్ధ జయంతి వేడుకల్లో పాల్గొన్నారనమాట. బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. తర్వాత పరిశ్రమల టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన దేశాలు. టాస్క్ ఫోర్స్ దేనికట? ఇండస్ట్రీస్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన దేశాలు ఏ దేశాలు? ఇవన్నీ ద్వైపాక్షిక సంబంధాలు అనమాట. ద్వైపాక్షిక సంబంధాలంటే బైలాటరల్ ఇష్యూస్ అంటాం మనం ఇంగ్లీష్లో, బైలాటరల్ ఇష్యూస్. సో ఈ వాణిజ్య ఒప్పందాన్ని FTA అంటాం కదా, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అంటారు తెలుగులో. ఈ సహకారం అయ్యే దిశగా పరిశ్రమల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించేందుకు భారత్, బ్రిటన్, ఇండియా అండ్ బ్రిటన్ ఈ 2 దేశాలు అనమాట. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి అంటే ట్యాక్సెస్ ఉండవు, ఇంపోర్ట్ చేసుకున్న ఎక్స్పోర్ట్ చేసుకున్న ఎగుమతులకి దిగుమతులకి అనమాట. ఈ FTA సాకారం అయితే 2035 నాటికి బై 2035
బ్రిటన్ భారత్ మధ్య దాదాపుగా ఈ ట్రేడ్ అనేది 28 బిలియన్ పౌండ్లకి వెళ్తుంది అనేది కాన్సెప్ట్. బిలియన్ పౌండ్స్ ఎప్పటికట 2035 నాటికట. ప్రస్తుతం ఇది 23 బిలియన్ పౌండ్ల స్థాయిలో ఉంది. 23 ఉంది ఇప్పుడు. అప్పటికి ఇంకొక 5 బిలియన్ పౌండ్లు పెరిగి 5 బిలియన్ పౌండ్లు పెరిగేసేసి 28 బిలియన్ పౌండ్లకి చేరే అవకాశం ఉందనేది కాన్సెప్ట్. జర్మనీ ఛాన్సలర్ షోల్జే ఉన్నారు కదా, ఒలాజ్ షోల్జే కదా, ఈయన ప్రధాని మోడీ ఎక్కడ సమావేశమయ్యారు? వీళ్ళిద్దరూ జర్మన్ ఛాన్సలర్, కొత్త ఛాన్సలర్ ఈయన. ప్రధాని మోడీ 3 రోజుల యూరప్ పర్యటన ప్రారంభమైంది. ఎప్పటి నుంచి అంటే మే 2న అనమాట. జర్మనీ రాజధాని అయిన బెర్లిన్కి చేరుకోవడం జరిగింది. అనంతరం మోడీ షోల్జ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇండియా అండ్ జర్మనీ మధ్య వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు, పరస్పర సహకారం అనమాట వంటి వాటి మీద, కీలక అంశాల మీద ద్వైపాక్షిక చర్చలు జరపడం జరిగింది. మనకు తెలుసు బెర్లిన్ జర్మనీ రాజధాని, బి క్యాపిటల్ జర్మనీ, బి క్యాపిటల్ బెర్లిన్ రాజధాని. డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్సన్తో ప్రధాని మోడీ ఎక్కడ సమావేశమయ్యారన్నారు? డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ తోటి అనమాట. డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ తోటి. సో జర్మనీ విజిట్ చేశారు, డెన్మార్క్ కూడా విజిట్ చేశారు, అంతే కదా. ప్రధానితోటి ఆ దేశ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్, ఈవిడ లేడీ అనమాట. ఈవిడతోటి మే 3న డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్లో జరిగిన ఒక భేటీలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేయడం కోసం అనేక అంశాలపై ఇరు నేతలు చర్చించడం జరిగిందనమాట. వీళ్ళ పాయింట్ ఏంటి అంటే 2070 నాటికి బై 2070 కర్బన ఉద్గారిత దేశంగా రూపొందేందుకు, కర్బన ఉద్గార రహిత దేశంగా, రహితమే కదా అంటే కార్బన్ ఎమిషన్స్ని కంప్లీట్గా తీసేసే దేశంగా దేశంగా రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాం. 2030 నాటికి దేశ ఇంధన వనరులో 40% పునర్వినియోగ ఇంధన వనరుల ద్వారా తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఫ్రెడరిక్సన్ వివరించారనమాట. ఏ కంట్రీ 2070 నాటికి కార్బన ఉద్గార రహిత దేశంగా రూపొందబోతోంది అని అంటే డెన్మార్క్ అని చెప్పాలి. 2030 నాటికట దేశ ఇంధన వనరుల్లో, అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇంధనాల్లో 40% రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని కూడా చెప్పారు. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే పునర్వినియోగ పునరుత్పాదక ఇంధన వనరులు అనమాట. నెక్స్ట్ మనం చూద్దాం. భారత్ ఫ్రాన్స్ సంబంధాలు కనుక మనం ఒకసారి చూస్తే, మాక్రాన్ తెలుసు కదా, మాక్రాన్ ఇండో ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాలపై ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ అనమాట. ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఈయన భారత ప్రధానితోటి భేటీ అవ్వడం జరిగింది. పారిస్లోని LIC ప్యాలెస్లో మాక్రాన్తో విస్తృత చర్చలు జరిపారని విదేశాంగ శాఖ తెలిపింది. జాతీయ హైడ్రోజన్ మిషన్లో పాలు పంచుకోమని ఫ్రాన్స్ను భారత్ ఆహ్వానించిందనమాట. ఇది మనం ఇండియాలోనే జరుగుతున్నాం. నేషనల్ హైడ్రోజన్ మిషన్, హైడ్రోజన్ ఉత్పత్తిని పెంచి కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి అని. FAO ఛాంపియన్ అవార్డుకు భారత్ నుంచి నామినేట్ అయిన వ్యవస్థ. FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కదా. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనుబంధ సంస్థ అనమాట. దేనికి? ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి. సో అంతర్జాతీయ స్థాయిలో అందించే అత్యున్నత ప్రతిష్టాత్మక ఛాంపియన్ అవార్డుకు మన దేశం తరఫున RBK వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. సో విత్తనం నుంచి విక్రయాల దాకా రైతన్నలకు చేదోడు వాదోడుగా నిలిచి గ్రామాల్లోనే సేవలన్నీ అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్న వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు దిశగా సాగుతున్నాయి. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, RBK అంటామన్నమాట. దీన్ని FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ప్రతిష్టాత్మక ఛాంపియన్ అవార్డుకు మన దేశం నుంచి RBK వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేయడం జరిగిందనమాట. మనకు తెలుసు కదా, రైతు కేంద్రాలు ఇవి స్పెషల్ కదా, రైతు భరోసా కేంద్రాలు.
ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం రైతులకి. తర్వాత పోతే వాళ్ళకి వాళ్ళకి పంట భరోసా అనమాట. ఆత్మహత్యలకు గురి కాకుండా రైతులు పంట పండలేదని ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్లకుండా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండే ప్రోగ్రామ్ అనమాట. భారతీయ ఫోటోగ్రాఫర్కు మరణానంతరం పుల్జర్ అంటాం. పుల్జర్ అవార్డు ఎవరికి ఇస్తారు అని అంటే జనరల్గా ఫోటోగ్రాఫర్కి ఇస్తారు, జర్నలిజంకి ఇస్తారు, లిటరేచర్కి ఇస్తారు, చాలా సందర్భాల్లో చాలా వాటికి ఇస్తారనమాట. చాలా రంగాల్లో ఇస్తారనమాట. ఇక్కడ కనిపిస్తున్న పుల్జర్ కొలంబియా యూనివర్సిటీ పుల్జర్ ప్రైజెస్ ఇచ్చేది. దానికి మనకి భారతీయ ఫోటోగ్రాఫర్ డానిష్ సిద్దికీ ఇతనికి రెండోసారి పుల్జర్ ప్రైజ్ దక్కింది. మరణానంతరం ఆయనకు ఫీచర్ ఫోటోగ్రఫీ కేటగిరీలో ఈ విశిష్ట గౌరవం దక్కిందనమాట. ఈయనతో పాటు మరో ముగ్గురికి కూడా, డానిష్తో పాటు మరో ముగ్గురికి, భారతీయులకు సైతం ఈ గౌరవం దక్కింది. మరో ముగ్గురు భారతీయులకు సైతం ఈ గౌరవం దక్కింది. జర్నలిజము, రచనలు, నాటకము, సంగీతం రంగాల్లో పుల్జర్ ప్రైజ్ని ఇస్తారు. అదే చెప్పుకున్నాం కదా, ఈ రంగాల్లో ఇస్తారనమాట. ఈ ఫీల్డ్స్లో ఇస్తారు. హిందీ నవలకు బుక్కర్ ప్రైజ్ దేనికి ఇచ్చారు అంటే హిందీ నవలకి. ఏంటో దీని గురించి ఒకసారి చూద్దాం. గీతాంజలి శ్రీ రేత్ సమాధికి అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ ఇవ్వడం జరిగిందనమాట. రేత్ సమాధి, ఇసుక సమాధి అంటాం. రేత్ అంటే ఇసుక, హిందీలో వర్డ్ అనమాట. సో ఆంగ్ల అనువాదం ఏంటంటే టూంబ్ ఆఫ్ శాండ్ అనేది ఆంగ్ల అనువాదం అనమాట. ఈ నవలకి లండన్ హిందూ సాహిత్యానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. గీతాంజలి శ్రీకి ప్రతిష్టాత్మకమైన బుక్కర్ ప్రైజ్. చాలామంది బుక్కర్ ప్రైజ్ వచ్చిన ఇండియన్స్ ఉన్నారు మనకి. అరుంధతి రాయ్ కానీ, విఎస్ నైపాల్ కానీ, తర్వాత సల్మాన్ రష్దీ కానీ, ఇలాంటి వాళ్ళు అనమాట. దేనికి ఇచ్చారు అంటే రేత్ సమాధి, ఇసుక సమాధికి అనమాట. రేత్ సమాధి. నెక్స్ట్ వన్, ఆశా వర్కర్లకు గ్లోబల్ హెల్త్ లీడర్స్ పురస్కారం. ఆశా వర్కర్స్కి గ్లోబల్ హెల్త్ లీడర్స్ పురస్కారం ఇచ్చిందనమాట. సో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ హెల్త్ లీడర్స్ పురస్కారాన్ని అందించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారని, కరోనా మహమ్మారి సమయంలో అలుపెరగని విధంగా వీళ్ళు శ్రమించారని కొనియాడడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, బెంగాలీ బుక్కి రోమైన్ రోలాండ్ బుక్ ప్రైజ్. ఫ్రెంచ్ నవల బెంగాలీ అనువాదం మ్యూరాసాల్ట్ కాంట్రీ ఈక్విటీ, ద మ్యూరాసాల్ట్ ఇన్వెస్టిగేషన్ అనే నవలకి రొమైన్ రోలాండ్ బుక్కర్ ప్రైజ్. స్పాన్సరర్స్ రొమైన్ రోలాండ్ అనమాట. 2022కి లభించింది. ఈ సంవత్సరం బుక్ ప్రైజ్ 5వ ఎడిషన్ అనమాట. ఇది 5th ఎడిషన్ అనమాట. 5th ఎడిషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. IPL ఛాంపియన్గా గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ఛాంపియన్ సింపుల్గా అడుగుతుంటాడు ఒక్కొక్కసారి. ఇంకా ఎవరిని డిఫీట్ చేసిందని కూడా అడగచ్చు. రాజస్థాన్ రాయల్స్ అనమాట. గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ మీద. ప్రపంచ ఛాంపియన్గా తెలంగాణ బిడ్డ. మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా నిజామాబాద్కి చెందిన నిఖత్ జరీనా నిలవడం జరిగిందనమాట. ఫైనల్లో జుట్పాంగ్ జుటామా ఓడించి కెరీర్లో తొలి ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్ బంగారు పథకం గెలిచింది. వరల్డ్ ఛాంపియన్షిప్. నెక్స్ట్ వన్, థామస్ కప్ చరిత్రలో భారత్కు తొలి స్వర్ణం.
థామస్ కప్ చాలా స్పెషల్ కదా. థామస్ కప్, ఊబర్ కప్ అని ఉంటాయి కదా. బ్యాడ్మింటన్లో భారత జట్టు సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. థామస్ కప్, ఊబర్ కప్ అని ఉంటాయి. థామస్ కప్ జెంట్స్కి జరుగుతుంది, ఊబర్ కప్ విమెన్కి జరుగుతుంది అనమాట. 73 ఏళ్ల థామస్ కప్ చరిత్రలో భారత్ బ్యాడ్మింటన్ జట్టు తొలిసారి గోల్డ్ మెడల్ని విన్ చేసుకుందనమాట. 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియాను ఓడించింది. ఎవరిని ఓడించింది? ఇండోనేషియా. ఎన్నిసార్లు ఛాంపియన్ అంటే 14 సార్లు, 14 టైమ్స్. సో థామస్ కప్ 2022 స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. గెలుచుకున్న 6వ దేశంగా భారత్ గెలిచింది. థామస్ కప్ గెలుచుకున్న 6వ దేశంగా భారత్ నిలిచిందనమాట. 6th కంట్రీ. ఇప్పటివరకు థామస్ కప్ వచ్చిన కంట్రీలు 6 అనమాట. ఒక్కొక్క దానికి కొన్ని ఎక్కువ సార్లు వచ్చాయి. ఇప్పుడు ఇండోనేషియా చూసుకున్నా, ఇండోనేషియాకి మనం కనుక గమనిస్తే 14 సార్లు వచ్చిందని చెప్పుకున్నాం కదా. బ్యాడ్మింటన్ చరిత్రలో స్పెషల్ అని చెప్పుకున్నాం కదా. ఫైనల్లో 14 సార్లు ఛాంపియన్ అయిన ఇండోనేషియా మన చేతుల్లో ఓడిపోయింది ఇక్కడ. తర్వాత ప్రపంచ కప్ ఆర్చరీ స్టేజ్ 2 టోర్నీలో స్టేజ్ 2 టోర్నీలో భారత్కు స్వర్ణం. దక్షిణ కొరియాలోని గ్యాంగ్జూ నగరంలో జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ స్టేజ్ 2లో భాగంగా జరిగిన కాంపౌండ్ విభాగంలో భారత్కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యం పథకం వచ్చింది. ఒక గోల్డ్, ఒక సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్ వచ్చాయన్నమాట. ఫైనల్లో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, అమన్ సైనీలకు భారత జట్టు ఈ 232-230 పాయింట్ తేడాతో ఫ్రాన్స్ జట్టును ఓడించిందనమాట. నెక్స్ట్ వన్, భారత క్రీడాకారిణి రిధమ్ సాంగ్వాన్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందారు? రిధమ్ సాంగ్వాన్ ఏ క్రీడలో అంటే ఇక్కడ చూడండి, జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్, షూటింగ్ కదా, షూటింగ్ టోర్నమెంట్లో ఈవిడ మేలో జరిగిన షూటింగ్ టోర్నమెంట్లో ఈవిడ పథకాన్ని గెలవడం జరిగిందనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నారు చూడండి, 25 మీటర్ల 25 మీటర్స్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో ఇషా సింగ్, మను బాకర్ అండ్ రిధమ్ సాంగ్వాన్లతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచిందనమాట. భారత్ మొత్తం 11 స్వర్ణాలు, 11 గోల్డ్, 13 సిల్వరు, 4 బ్రాంజ్, వీటితోటి దాదాపుగా 28 పథకాలతోటి టాప్ ర్యాంక్లో ఉందన్నమాట. నెక్స్ట్ బదిరిలో ఒలింపిక్స్, బ్లైండ్ ఒలింపిక్స్ అనమాట. బ్లైండ్ ఒలింపిక్స్ దీనిలో కాంస్య పథకం గెలిచిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ఎవరు అని అంటే, ఇవి ఎక్కడ జరిగాయి అని అంటే బ్రెజిల్లో జరిగాయి. బ్రెజిల్లో కాక్సియాల్ డూసల్ వేదికగా జరిగాయి. 24వ బదిరుల ఒలింపిక్స్ అనమాట ఇవి. ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ క్రీడాకారిణి షేక్ జాఫ్రిన్ దీనిలో కాంస్య పథకం గెలవడం జరిగిందనమాట. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో 3వ స్థానం కోసం జరిగిన పోరులో జాఫ్రిన్ పృథ్వీ శేఖర్ ఈ జోడీ మన ఇండియాకే సంబంధించిన ఒక జోడీని వాళ్ళని ఓడించి, ఈ జోడీలో భవానీ తెలంగాణకు చెందిన ప్లేయర్, వీళ్ళని ఓడించి వీళ్ళు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం అంటే పథకాన్ని గెలవడం జరిగిందనమాట. ఇద్దరు ఇండియన్సే, అంటే అపోజిషన్లో ఉన్న వాళ్ళిద్దరూ ఇండియన్సే అనమాట. నెక్స్ట్ వన్, జూనియర్ ప్రపంచ కప్లో స్వర్ణ పథకాలు గెలిచిన భారతీయులు. జూనియర్ వరల్డ్ కప్ ఏ స్పోర్ట్? పురుషుల ఎయిర్ రైఫిల్ షూటింగ్ అనమాట. పురుషుల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో, మహిళల ఎయిర్ రైఫిల్ టీము, పురుషుల ఎయిర్ రైఫిల్ టీంలో అనమాట దీనిలో. నెక్స్ట్ వన్, హర్డిల్స్ సరికొత్త రికార్డు నెలకొల్పిన క్రీడాకారిణి. సైప్రస్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్ 2022లో మనకి భారత్కు ప్రాధాన్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ అనమాట జ్యోతి ఎర్రాజీ స్వర్ణ పథకాన్ని సాధించింది. మే 10న సైప్రస్లోని లిమాసోల్ వేదికగా జరిగిన ఈ 100 మీటర్ల హార్డిల్స్, 100 మీటర్స్ హార్డిల్స్ అనమాట. 100 మీటర్ హార్డిల్స్ ఫైనల్లో విశాఖపట్నంకి చెందిన
జ్యోతి 13.23 సెకండ్లలో గమ్యానికి చేరిందనమాట. గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. జూనియర్ ఛాంపియన్షిప్ స్వర్ణం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి ఎవరు అంటే వెయిట్ లిఫ్టర్ హర్షద్ శరద్ గరుడ్. హర్షద్ శరద్ గరుడ్ అంతర్జాతీయ వేదికపై మెరిసింది ఈవిడే. ఐడబ్ల్యూఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ తొలి క్రీడాకారిణిగా ఈవిడ నిలిచింది. గ్రీస్లో జరిగిన ఈ పోటీల్లో మహిళల 45 కేజీల విభాగంలో 45 కేజీ విభాగంలో ఈవిడ స్వర్ణ పతకాన్ని గెలిచిందనమాట. నెక్స్ట్ చెస్బల్ ఓపెన్లో విజేతగా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్. చెస్బల్ ఓపెన్ విజేతగా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్ ఎవరంటే దొమ్మరాజు గుకేష్. మహిళల T20 క్రికెట్ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు. ఏది అంటే దేశవాళీ మహిళల జాతీయ సీనియర్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2022లో ఇండియన్ రైల్వేస్ అనమాట. ఇండియన్ రైల్వేస్ టీమ్ విజేతగా నిలిచిందని చెప్పుకోవాలి. భారత స్టార్ ప్లేయర్ స్మృతి మందన సారథ్యంలోని మహారాష్ట్ర జట్టుతోటి ఆడిందనమాట. మహారాష్ట్ర టీమ్ దీంతో ఆడి ఇక్కడ ఈవిడ రైల్వేస్ జట్టు ఈ టైటిల్ను సాధించడం ఇది 10వసారి. ఇండియన్ రైల్వేస్ టీం ఇది గెలవడం, మహిళల T20 టోర్నీని గెలవడం ఇది 10వసారి అనమాట. 10th టైం. చెస్ ఒలింపియాడ్లో భారత్కు మెంటార్గా వ్యవహరించనున్న ఆటగాడు. మెంటార్గా ఇంకెవరున్నారు? ప్రతిష్టాత్మకమైన ప్లేయర్ కదా. 44వ ఒలింపియాడ్ కదా, చెస్ ఒలింపియాడ్. మనకి చెన్నైలో ప్లాన్ చేశారు కదా. మమల్లపూర్, మహాబలిపురం అంటాం కదా, పుంజేరి మహాబలిపురం, ఇక్కడ దీన్ని ప్లాన్ చేశారు. దీనిలో పుంజేరి అనే చోట. దీనికి మెంటార్గా వ్యవహరిస్తోంది ఎవరు అని అంటే మనకి 5 times వరల్డ్ చెస్ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ అనమాట. నెక్స్ట్ ఖేలో ఇండియా గేమ్స్ను ఎక్కడ నిర్వహిస్తున్నారు? కర్ణాటక రాష్ట్ర రాజధాని అయిన బెంగళూరు వేదికగా జరగనున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఇవి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2022. ఉస్మానియా యూనివర్సిటీ మహిళల టెన్నిస్ జట్టు స్వర్ణ పథకం సాధించింది. దీనిలో ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కదా, హైదరాబాద్, స్వర్ణ పథకాన్ని సాధించింది. ఈ ఫైనల్లో బమిడిపాటి శ్రీవల్లి రష్మిక సారథ్యంలోని ఓయూ జట్టు 2-0తో రాజస్థాన్ యూనివర్సిటీ జట్టును ఓడించిందనమాట. రాజస్థాన్ డిఫీట్ చేశారు కర్ణాటక టీం. ఏ స్పోర్ట్ ఖేలో ఇండియా ఇక్కడ జరిగిన ఏ దీనిలో అని అంటే ఇక్కడ మనం కనుక ఒకసారి గమనించామనంటే టెన్నిస్ జట్టు అనమాట. టెన్నిస్ టీం. నెక్స్ట్ మనకి వెళ్దాం. శుక్రయాన్ మిషన్ను చేపట్టనున్న దేశం. శుక్రయాన్ చంద్రయాన్, మంగళయాన్ పేరిట ఇప్పటికే చంద్రుని పైన, మార్స్ పైన మిషన్లను ఇంట్రడ్యూస్ చేసిన భారతదేశం ఇస్రో అనగలదు కదా. ఇప్పుడు శుక్రగ్రహంపైకి సూర్యాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతుంది అనమాట. శుక్రగ్రహంపైకి శుక్రయాన్ని ప్రయోగించబోతుంది అనమాట. ఈ మిషన్ ద్వారా శుక్రగ్రహ ఉపరితలంపై పాటు దాన్ని ఆవరించి ఉన్న సల్ఫ్యూరిక్ ఆమ్ల మేఘాలు తదితరుల గుట్టు విప్పాలనేది భావన అనమాట. 2024 డిసెంబర్ కల్లా ఈ మిషన్ను ప్రయోగించాలని ప్రయత్నిస్తోంది. 2024 అనమాట. శుక్రయాన్లో వాడే సబ్సర్ఫేస్ రాడార్ శుక్రుని ఉపరితలం నుంచి 100 మీటర్లు లోపలికి చొచ్చుకుపోయి పరీక్షలు చేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి వెళ్దాం. చంద్రుడిపై నీటికి భూమే ఆధారం. అలస్కా యూనివర్సిటీ రీసెంట్గా అనౌన్స్ చేసిందనమాట. చంద్రుడిపైన నీటికి భూమే ఆధారం అని. అంటే అక్కడ నీరు ఉండడానికి
ఈ యూనివర్సిటీ ప్రయోగాల్లో తేలిందనమాట. భూమి ఉపరితల వాతావరణం ఏదైతే ఉంటుందో పొరల నుంచి తప్పించుకున్న హైడ్రోజన్ కానీ, తర్వాత పోతే ఆక్సిజన్ కానీ, ఈ అయాన్లు చంద్రుడిపై చేరి ఉంటాయని, అక్కడ వీటి సంయోగం ద్వారా నీటి అణువులు ఉద్భవించాయని తెలపడం జరిగిందనమాట. నెక్స్ట్ పాయింట్, క్లోమాన్ని ప్రేరేపించే పీకే2 ఏ దేశ శాస్త్రవేత్తలు గుర్తించారు? మధుమేహానికి నోటి ద్వారా తీసుకునే సరికొత్త ముందనమాట. నోటి ద్వారా మధుమేహానికి ఇప్పటిదాకా మనకి ఇన్సులిన్ తీసుకుంటారు ఇంజెక్షన్ ద్వారా. ఇప్పుడు మనకి నోటి ద్వారా మందు తీసుకునే ప్రక్రియ వచ్చిందనమాట. అభివృద్ధి దిశగా భారత పరిశోధకులు ముందడుగు వేశారు. ఇన్సులిన్ను విడుదల చేసేలా క్లోమాన్ని ప్రేరేపించి ఆ పదార్థాన్ని వారు ప్రేరేపించే పదార్థాన్ని కనుగొన్నారని చెప్పాలి. హిమాచల్ ప్రదేశ్లోని మండీలో ఉన్న ఐఐటి శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి ఈ ఏరియాలో, అంటే దీనికి సంబంధించిన మండి ఐఐటికి సంబంధించిన శాస్త్రవేత్తలు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. నష్టపోయిన బీటా కణాలను పునరుద్ధరించే సత్తా దీనికి ఉంది అని తెలియజేయడం జరిగిందనమాట. శుక్రగ్రహ కక్షకు పరిశోధక నౌకను పంపనున్న దేశం ఏదేని అంటున్నాడు. చంద్రుడి, కుజుడి, మార్స్ పైకి అంటే విజయవంతంగా వ్యోమనౌకలను పంపిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2024కి 2024 డిసెంబర్కి శుక్రగ్రహ కక్షకు అంటే మార్స్కి పరిశోధన నౌకను పంపనుందనమాట. అంటే సౌర కుటుంబంలోకెల్లా అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే శుక్రకక్షలో తమ నౌక పరిభ్రమిస్తుందని ఇస్రో చైర్మన్ మనకి సోమనాథ్ చెప్పడం జరిగిందనమాట. సోమనాథే కదా ఇస్రో చైర్మన్. ఇక్కడ శుక్రగ్రహ సైన్స్ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ఈ విషయాన్ని తెలియజేయడం జరిగిందనమాట. శుక్రునిపై ఎల్లప్పుడూ దట్టమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు కమ్ముకొని ఉంటాయన్నమాట శుక్రగ్రహం మీద. ఏ గ్రహము? శుక్రగ్రహం మీద. సో అయితే ఆ మేఘాల కింద శుక్రుని ఉపరితలాన్ని తమ నౌక కక్ష నుంచే శోధిస్తుందని చెప్పారు. 2025 భూమి, శుక్రుడు ఒకే రేఖ మీదకు ఉంటాయి కాబట్టి 2 గ్రహాల మధ్య దూరం తగ్గుతుందని, ఆ విధంగా తొందరగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందని తెలియజేయడం జరిగిందనమాట ఇస్రో చైర్మన్. నెక్స్ట్ మనకి వెళ్దాం. S200 బూస్టర్ ప్రయోగాన్ని ఎక్కడ నిర్వహించారు? S200 బూస్టర్ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన S200 స్ట్రాపాన్ బూస్టర్. స్ట్రాపాన్ అంటాం. ఈ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంలో భాగంగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం నిర్వహించనుందనమాట. స్ట్రాపాన్ బూస్టర్ను 135 సెకండ్ల పాటు మండించి సుమారు 700 కిలోమీటర్లు అనమాట ఎత్తుకు తీసుకువెళ్ళి ప్రయోగించడంతో అనుకున్న లక్ష్యాన్ని ఛేదించామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. S200 బూస్టర్ అనమాట, బూస్టర్ ప్రయోగాన్ని. ఎందుకు ఇది అంటే గగన్యాన్ 1 మనకి ప్రయోగం జరుగుతుంది కదా, దానికోసం అనమాట, దానికి రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ వన్, నౌక విధ్వంసక క్షిపణి తొలి పరీక్షను ఎక్కడ నిర్వహించారు? నౌకలను విధ్వంసం చేసే క్షిపణి తొలి పరీక్షను ఎక్కడ చేశారన్నారు? శత్రుదేశ యుద్ధ నౌకలు ఉంటాయి కదా, వాటిని విరక్కొట్టేయడానికి అంటే వాటిని పగలగొట్టేయడానికి మనకి ఒడిస్సాలోని బాలాసోర్లో చేశారనమాట. హెలికాప్టర్ అవసరాల కోసం దేశీయంగా తయారు చేసిన లాంచర్ను ఈ క్షిపణిలో వినియోగించారు. ఓకేనా, లాంచ్ చేయడానికి ఇదిగోండి హెలికాప్టర్ని యూజ్ చేశారనమాట. నౌక విధ్వంసక క్షిపణి అంటాం. నెక్స్ట్, మంకీ పాక్స్ నిర్ధారణకు కిట్ తయారు చేసిన చెన్నై కంపెనీ. మంకీ పాక్స్కి అనమాట. మంకీ పాక్స్ ఇప్పుడు బర్నింగ్ వన్ కదా, మంకీ పాక్స్, స్మాల్ పాక్స్, మంకీ పాక్స్ అంటాం కదా, అలాంటిది అనమాట. సో ఆటలమ్మ అలాంటిది అనమాట. ప్రపంచ దేశాల్లో చాప కింద నీరులాగా స్ప్రెడ్ అవుతోంది ఇది. దీనికి మనకి
ట్రివిట్రాన్ హెల్త్ కేర్, ట్రివిట్రాన్ హెల్త్ కేర్ వాళ్ళు అనే కంపెనీ, ట్రివిట్రాన్ హెల్త్ కేర్ అనే కంపెనీ ఆర్టీపీసీఆర్ కిట్ని రూపొందించిందనమాట. ఆర్టీపీసీఆర్ కిట్ని రూపొందించడం జరిగింది. దీనికి 4 రంగుల ఫ్లోరోసెన్స్ ఆధారితమైన ఈ కిట్ ద్వారా మనకి స్మాల్ పాక్స్, మంకీ పాక్స్ ఈ మధ్య తేడాలను తెలుసుకోవడమే కాకుండా పరీక్ష ఫలితాలు కూడా గంటలోనే వచ్చేస్తాయి అన్నమాట. అది పాయింట్. ఇరాక్లో కాంగో ఫీవర్, ఈ కాంగో ఫీవర్ స్ప్రెడ్ అవుతోంది. ఎక్కడ అంటే ఇరాన్లో. ఈ మనకి జనరల్గా ఈ సాలిడ్ల ద్వారా జంతువుల నుంచి మనుషులకి వచ్చే ఇది ఫీవర్ అన్నమాట. జంతువుల నుంచి మనుషులకి సోకే కాంగో ఫీవర్ ఇరాక్లో కలకలం రేపిందనమాట. శరవేగంగా స్ప్రెడ్ అవుతోంది. దీన్ని 1979లో తొలిసారిగా వెలుగు చూడడం జరిగింది. జూన్ 22న నింగిలోకి జీశాట్ 24 ఎప్పుడు అట జూన్ 24 అని చెప్పడం, 22న మేలోనే దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. జూన్లో జరగబోయేది. ఓకేనా. ఏరియన్ స్పేస్ ద్వారా కక్షలోకి పంపుతున్న 25వ భారతీయ ఉపగ్రహం ఇది. 25th శాటిలైట్ ఇది. జిఎస్ఎల్వి మార్క్ 3 ద్వారా నింగిలోకి పంపిస్తున్నారు. జిఎస్ఎల్వి మార్క్ 3 ద్వారా దీన్ని స్పేస్లోకి పంపిస్తున్నారనమాట. సో ఇక్కడ ఇది కార్యరూపం దాల్చకపోవడంతో యూరోపియన్ యూనియన్కు చెందిన ఏరియన్ 5 రాకెట్ ద్వారా కౌరులోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పంపాలని నిర్ణయించిందనమాట. ఇది యాక్చువల్గా దీని నుంచి పంపాలని ట్రై చేసిన అది కుదరకపోవడంతో జిఎస్ఎల్వి మార్క్ 3 నుంచి పంపాలని ట్రై చేసేటప్పటికి కుదరకపోయేటప్పటికి ఏరియన్ 5 ద్వారా కౌరులోని అంతరిక్ష కేంద్రం నుంచి పంపాలని ప్లాన్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ వన్ ఎకానమీకి వచ్చేద్దాం. తెలంగాణకు భారీ పెట్టుబడులు. మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరిగిన ఆర్థిక వేదిక, ప్రపంచ ఆర్థిక వేదిక అంటాం కదా, ఆ సదస్సులో తెలంగాణ భారీ పెట్టుబడులు సాధిస్తోంది. పలు ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని చెప్పారు. రైల్వే కోచ్ల తయారీలో పేరొందిన స్టాడ్లర్ రైల్ ఇదొకటి. ఈ రైలు సంస్థ వచ్చే 2 ఏళ్లలో 1000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉందని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలో నిలిచిన కంపెనీ మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనమాట. ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితా, గ్లోబల్ 2000 జాబితాలో నిలిచిన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం టెక్లో చేరిన భారత స్టార్టప్లు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం టెక్నికల్ పార్ట్లో. సో దీనికి సంబంధించిన టెక్నాలజీ పయనీర్స్ అనమాట. టెక్నాలజీ పయనీర్స్ ఈ విభాగంలో కమ్యూనిటీలో 2022 ఏడాదికి కొత్తగా 100 స్టార్టప్లు చేరాయి. 100 కంపెనీలు అనమాట, 100 స్టార్టప్లు. వీటిలో భారత్కు చెందిన అంకుర సంస్థలు 5 ఉన్నాయన్నమాట. 5 స్టార్టప్స్ ఉన్నాయి ఇండియాకి సంబంధించినవి. 5 స్టార్టప్లు మనకి వాహన్ ఒకటి, స్మార్ట్ కాయిన్, ఫినాన్షియల్స్, రీసైకిల్, ప్రోయియాన్ అండ్ పాండోకార్ప్ ఇవన్నమాట. ఈ జాబితాలో ఉన్నట్లు WEF అనౌన్స్ చేయడం జరిగిందనమాట. వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పింది. కొత్త టెక్నాలజీల పురోగతిని ప్రదర్శించేందుకు వీటిని హోల్డ్ చేయడం జరిగింది. సో వాహన్, స్మార్ట్ కాయిన్ ఫినాన్షియల్స్ ఇది మొత్తం ఒకటే. స్మార్ట్ కాయిన్ ఫినాన్షియల్స్ ఒకటి, రీసైకిల్ ఒకటి, ప్రోయియాన్, పాండోకార్స్ ఇవన్నమాట. 2026 కల్లా డిజిటల్ లావాదేవీలు ఎన్ని కోట్ల డాలర్లకు చేరనున్నాయి? డిజిటల్ లావాదేవీలలో భారతదేశం ప్రపంచంలోనే ఒక మైలురాయిని దాటిందని చెప్పాలి. ఈ డిజిటల్ పేమెంట్స్ వైపు భారత్ శరవేగంగా దూసుకొస్తోంది. 2021-22 కనుక మనం చూసామంటే దాదాపుగా 7,422 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయని చెప్తున్నారనమాట. సో మనకి ఇప్పుడు అన్నింటికీ డిజిటలే కదా.
ప్రతిదానికి డిజిటల్ పేమెంట్స్కి వెళ్ళిపోతున్నాం కదా. డిజిటల్ చెల్లింపులకు రెండో ప్రధాన కారణం ఏంటి అంటే కరోనా కూడా అని చెప్పాలి. కరోనా వల్ల కూడా డిజిటల్ పేమెంట్స్కే ప్రాధాన్యత పెరిగింది. వైరస్ వ్యాప్తి, లాక్డౌన్, సామాజిక దూరంతో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయని చెప్పాలి. ఇక్కడ మనకి ఇయర్ ఇంపార్టెంట్ అన్నమాట. 2026 కల్లా డిజిటల్ లావాదేవీలు ఎన్ని కోట్ల కంటే 7,422 ఇప్పటికున్నదే అనమాట. కోట్ల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి ఇప్పటికీ. దాన్ని 2026 కల్లా దేశంలో డిజిటల్ లావాదేవీలు 1,00,000 కోట్లకు వెళ్తాయనేది కాన్సెప్ట్. 1,00,000 కోట్లకు 2026 కల్లా. ఇప్పుడు 7,422 కోట్లు ఉంది 2021-22కి. ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటాయి కదా. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నిర్వహణ హక్కులను దక్కించుకున్న సంస్థ ఏది అని అంటే ఇప్పుడు న్యూస్లో ఉన్నది ఇది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో ఈ విమానాశ్రయ నిర్వహణ హక్కులను మరో 30 ఏళ్ల పాటు 30 ఇయర్స్ జిఎంఆర్ గ్రూపునకే ఇస్తున్నట్టుగా మంజూరు చేయడం జరిగిందనమాట. కీలక పాలసీ వడ్డీ రేట్ అయిన రెపో రేట్ను ఎంత శాతం పెంచారు? ఈ రెపో రేటు, రివర్స్ రెపో రేట్ అనేవి మనం ఎప్పుడు వింటుంటాం కదా, బాగా క్లియర్గా వింటూ ఉంటాం. రెపో రేట్ అంటే ఏంటి అని అంటే బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర డిపాజిట్ చేసిన డబ్బులు ఏవైతే ఉంటాయో బ్యాంకులు డిపాజిట్ చేసినవి కాదు, బ్యాంకులు ఏదైతే రుణాన్ని తీసుకుంటాయో బ్యాంకులు ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకున్న రుణానికి బ్యాంకులు ఆర్బీఐకి కట్టే వడ్డీ అనమాట. రుణం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే వడ్డీ కట్టాలి కదా. రెపో రేట్ అంటే ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్ విచ్ బ్యాంక్ బారోస్ ఫ్రమ్ ఆర్బీఐ అనమాట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎట్ విచ్ బ్యాంక్ బారోస్ ఫ్రమ్ ఆర్బీఐ. ఏదైతే వడ్డీ రేటు దగ్గర బ్యాంక్ ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తీసుకుంటుందో ఆ వడ్డీ రేట్నే రెపో రేట్ అంటారు. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి అంటే ఏదైతే రేటు దగ్గర బ్యాంక్ ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తుందో ఆ డిపాజిట్ల మీద ఆర్బీఐ బ్యాంక్కి ఇచ్చే వడ్డీ రేట్ని ఏమంటామంటే రివర్స్ రెపో రేట్ అంటాం. దట్ ఇస్ అ పాయింట్. ఎన్ని బేసిస్ పాయింట్లు పెంచారు? రెపో రేట్ని 40 బేసిస్ పాయింట్లు పెంచారనమాట. 40 బీపీఎస్ అంట. 40 బేసిస్ పాయింట్లు పెరిగింది అంటే 0.40% పెరుగుతుంది అనమాట పర్సంటేజ్. బేసిస్ పాయింట్ 40 పెరిగింది అని అంటే 0.40% పెరిగినట్టు అనమాట. సో 100 బేసిస్ పాయింట్లకి 1% అనమాట అలాగా. సో ఇక్కడ దీంతో రెపో రేటు 4% నుంచి 4% ఉన్న రెపో రేటు 4% ఉన్నది 4.40%కి అయిందనమాట. 4.40% వెళ్ళిపోయింది. జనరల్గా మనకి ఎంపీసీ అని ఉంటుందన్నమాట. మానిటరీ పాలసీ కమిటీ మనకి 2 నెలలకు ఒకసారి 2 మంత్స్కి ఒకసారి ఈ బై మంత్లీ క్రెడిట్ పాలసీని ఇస్తుందన్నమాట. బై మంత్లీ క్రెడిట్ పాలసీని అనౌన్స్ చేయొచ్చు. సో అలాగా ఎప్పుడెప్పుడు ఏ మంత్స్లో అనౌన్స్ చేస్తుందనంటే ఏప్రిల్లో. ప్రతి సంవత్సరం స్టార్టింగ్ ఫినాన్షియల్ ఇయర్లో మనకి స్టార్టింగ్ మంత్ ఏప్రిల్ కదా. ఏప్రిల్లో 1వసారి, తర్వాత జూన్లో 2వసారి, ఆగస్టులో వచ్చేటప్పటికి 3వసారి, అక్టోబర్లో 4వసారి, డిసెంబర్లో 5వసారి, ఫిబ్రవరిలో 6వసారి. 6 సార్లు అనమాట. ఇలాగా ఈ 6 టైమ్స్ అనౌన్స్ వడ్డీ రేట్లని పెంచచ్చు, తగ్గించచ్చు అనమాట ఈ నెలల్లో. అలాగా మనకి ఇప్పుడు మనం మే నెల కదా, మే నెలలో అనౌన్స్ చేసిందనమాట. మే నెలలో హోల్డ్ చేసింది, ఇంత మనం పెంచబోతున్నామని చెప్పడం జరిగిందనమాట. సో మనకి అది పాయింట్, ఇక్కడ ఇంపార్టెంట్ వన్. అది మనం హోల్డ్ చేసుకోవాల్సిన పాయింట్. అది ఇక్కడ ఎంత అవుతుంది? ఇక్కడ రివర్స్ రెపో రేట్ వచ్చేటప్పటికి 3.35% వచ్చిందనమాట. 3.35%గానే ఉంది. 3.35%గానే కొనసాగుతుంది రివర్స్ రెపో రేటు. బట్ రెపో రేటు మాత్రం 4.40కి వచ్చిందనమాట. భారత్ నుంచి నెక్స్ట్ వన్, అత్యధిక ఎగుమతులలో ఏ నెలలో నమోదయ్యాయి? భారత్ నుంచి అత్యధిక ఎగుమతులు, ఎక్స్పోర్ట్స్ అనమాట. ఎక్స్పోర్ట్స్ ఏ నెలలో అయ్యాయి అంటున్నాడు, ఎగుమతులు. సో ఇక్కడ కనుక మనం ఒక పాయింట్ చూసామంటే ఏప్రిల్ 2022లో కొత్త రికార్డు నెలకొల్పిందని చెప్పాలి. 24% పెరుగుదల. 24% పెరుగుదలతోటి $38.19 బిలియన్ ఇది రీచ్ అయిందనమాట. భారత్ ఎగుమతులు ఒకే నెలలో ఈ స్థాయికి విలువను నమోదు కావడం ఇదే తొలిసారి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ మే 3న ఈ మేరకు గణాంకాలను రిలీజ్ చేసిందనమాట. నెక్స్ట్ 2021-22 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట.
ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రికార్డు స్థాయిలో మూవ్ అయ్యాయని చెప్పాలి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎఫ్డిఐ అని పిలుస్తాం, పెట్టుబడులు నమోదు చేసింది ఎవరు అంటే భారత్. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం ముగిసింది కదా, 2021-22 మార్చి 31 తోటి ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కదా, ఏది 21-22 ఆర్థిక సంవత్సరం. దానికి కాను విదేశీ పెట్టుబడులను వీళ్ళు $83.87 బిలియన్ డాలర్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ చెప్పడం జరిగిందనమాట. ఇంత స్థాయిలో దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి. ఈ విలువ మనకు అంతకుముందు ఎంత ఉండేది అంటే క్రితం సంవత్సరం $81.97 బిలియన్ ఉండేది, అదే ఎక్కువ అనేవాళ్ళు అప్పటికి. ఇది ఇంకా $83.87 బిలియన్ అవ్వడం గమనార్హం అనమాట. నెక్స్ట్ వన్, తొలి మహిళా యుద్ధ పైలట్. భారత సైన్యంలో తొలి మహిళా యుద్ధ పైలట్గా కెప్టెన్ అభిలాషా బారక్ చరిత్ర సృష్టించారు. మహిళా యుద్ధ పైలట్ అన్నమాట. నాసిక్లోని కంబాట్ ఆర్మీ ఏవియేషన్ సెంటర్, కంబాట్ ఆర్మీ ఏవియేషన్ సెంటర్లో ఈవిడ మే 24న ఉన్నతాధికారులు ఆమెకు సంబంధించిన వింగ్స్ ప్రదానం చేశారు. వింగ్స్ ఎవరు, పేరేంటి, అభిలాషా బారక్. లండన్ తొలి దళిత మేయర్ అన్నమాట. సో దళిత మేయర్. సో భారత సంతతికి చెందిన నాయకురాలు, యూకేలో ప్రతిపక్ష లేబర్ పార్టీ కౌన్సిలర్ మొహందీర్ కే మిధా. ఈవిడ పశ్చిమ లండన్లోని ఈలింగ్ కౌన్సిల్ మేయర్గా ఎన్నికయ్యారు. భారత సంతతికి చెందిన వ్యక్తి అన్నమాట. లేబర్ పార్టీకి చెందిన వ్యక్తి, లేబర్ పార్టీ. తమకు గర్వకారణమని యూకేలోని ఫెడరేషన్ ఆఫ్ అంబేద్కరైట్ బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్ చైర్మన్ అనౌన్స్ చేయడం జరిగిందనమాట. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ చెప్పుకున్నాం ఆల్రెడీ. భారత ఎన్నికల ప్రధాన అధికారిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? మనం నియామకాల్లోకి వచ్చేసాం కదా. ప్రధాన ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక్కరే ఉంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటే సిఈసి అంటాం. ఎలక్షన్ కమిషనర్లు 2 లేదా 3 ఉంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రం ఒక్కరే ఉంటారు. ఇప్పటి వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్న సుశీల్ చంద్ర స్థానంలో మనకి ఇప్పుడు ఎవరు వచ్చారు అంటే రాజీవ్ కుమార్ వచ్చారు. ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్ కదా, లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా ఈయన ఎన్నుకోబడ్డారనమాట. టైమ్స్ అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో 2021కి భారత్ నుంచి చోటు దక్కించుకున్న వారు ఎవరు? టైమ్స్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ప్రభావశీల వ్యక్తులు అనమాట. ప్రపంచంలో అత్యంత ప్రభావశీల మొదటి 100 మంది జాబితాలో భారత్ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఉన్నారు. అడ్వకేట్ కరుణానంది ఈవిడ ఉన్నారు. ప్రజలకు పెద్దగా కనిపించకుండా నిశ్శబ్దంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తూ ఉంటారని గౌతమ్ అదానీపై టైమ్స్ పత్రిక ప్రశంసల వర్షం కురిపించింది. ఫ్రాన్స్ ప్రధాని పగ్గాలు చేపట్టిన రెండో మహిళ ఎవరు? ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ అనమాట. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న జీన్ కాస్టిక్స్ నుంచి మే 16న బాధ్యతలు స్వీకరించారు. బోర్న్ గత ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా చేశారనమాట. సో లేబర్ మినిస్టర్గా వర్క్ చేశారు.
ఈవిడ మక్రాన్తో కలిసి బోర్న్ నూతన మంత్రివర్గాన్ని నియమించారనమాట. మ్యాక్రాన్ మనకి హెడ్ కదా, అక్కడ రాష్ట్రపతి అధ్యక్షుడు కదా, ప్రెసిడెంట్. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఎవరు నియమితులయ్యారు? స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎన్నికల ప్రధానాధికారి. ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సిఇఓగా ఎవరు వచ్చారు అంటే వాణిజ్య పన్నులు, చేనేత, జౌళి, ఆహార పరిశ్రమల శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా. హంగేరీ తొలి మహిళా అధ్యక్షురాలు. కన్ఫామ్గా అడుగుతాడు. హంగేరీ అనగా బుడాపెస్ట్ కదా, బుడాపెస్ట్ క్యాపిటల్. సో దేశం మొదటి మహిళా అధ్యక్షురాలిగా కటాలిన్ నోవాక్ సో బాధ్యతలు స్వీకరించారు. ఇస్టా అధ్యక్షుడిగా ఎంపిక కానున్న మొదటి ఆసియా వ్యక్తి. ఇస్టా అంటే అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం అన్నమాట. ఇంటర్నేషనల్ సీడ్ ఎగ్జామినింగ్ కౌన్సిల్ అంటాం. ఇస్టా అంటారు. టెస్టింగ్. ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడిగా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండి ప్రొఫెసర్ కేశవులు ఎంపికయ్యారు. ఈ పదవికి ఎంపిక అవుతున్న మొదటి భారతీయుడు ఇతను. ఫస్ట్ ఇండియన్, ఫస్ట్ ఏషియన్ ఇతను అనమాట. సో 2019లో హైదరాబాద్లో జరిగిన ఇస్టా అంతర్జాతీయ కాంగ్రెస్లో ఆయన ఉపాధ్యక్షుడిగా ఎంపికైన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు అధ్యక్షుడిగా ఎంపికయ్యారనమాట. ఫిలిప్పైన్స్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నుకోబడ్డారు? ఫిలిప్పైన్స్ నూతన అధ్యక్షుడు మార్కోస్ జూనియర్. ఫిలిప్పైన్స్ అనగానే మనకి ఇప్పుడు డాక్టర్లు గుర్తొస్తున్నారు. అందరూ ఎక్కువ మంది ఫిలిప్పైన్స్లో కదా డాక్టర్స్ ఎంబీబీఎస్ చేస్తున్నారు. చాలామంది తక్కువ కాస్ట్ అని రకరకాల రీజన్స్ ద్వారా. పేదరికం, మాదక ద్రవ్యాలు, సమాజంలో అసమానతలు ఫిలిప్పైన్స్ను పట్టుబీడిస్తున్నాయి. మార్కోస్ గెలుపు వార్త తెలిసి మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేసిందనమాట. సో ఎనీవేస్ ఫిలిప్పైన్స్ అధ్యక్షుడిగా మార్కోస్ జూనియర్ ఎన్నికవ్వడం జరిగిందనమాట. ఇంజనీర్స్ విభాగం నుంచి ఆర్మీ చీఫ్గా ఎంపికైన మొదటి వ్యక్తి. ఇంజనీర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్మీ చీఫ్ ఎంపికైన మొదటి వ్యక్తి జనరల్ మనోజ్ పాండే 29వ చీఫ్ అన్నమాట. ఆర్మీ చీఫ్ 29వ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఆర్మీ వైస్ చీఫ్గా ఉన్న జనరల్ పాండే కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ విభాగం నుంచి ఈ అత్యున్నత పదవికి ఎంపికైన మొట్టమొదటి వ్యక్తి అన్నమాట. ప్రధాని సలహాదారుగా నియమితులైన ఐఏఎస్ అధికారి, ప్రైమ్ మినిస్టర్కి అడ్వైజర్ అనమాట. మోడీ సలహాదారుగా పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ నియమితులయ్యారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మే 2న ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా అనమాట. సిఐఏ తొలి సిటిఓ ఎవరు నియమితులయ్యారు అంటే అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఈ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిటిఓ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ భారత సంతతికి చెందిన నందమూల్ చాందని ఈయనమాట. సిఐఏ డైరెక్టర్ విలియం జే బర్న్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగిందనమాట. నెక్స్ట్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా ఎవరు నియమితులైనారు? వైస్ చైర్మన్
వైస్ చైర్మన్. చైర్మన్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ కదా. వైస్ చైర్మన్గా ఎవరు నియమితులైనారు అంటున్నారు. సుమన్ బేరీ. సుమన్ బేరీ. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మృతి. ఆండ్రూ సైమండ్స్ ఉన్నాడు కదా, ఆండ్రూ సైమండ్ చనిపోవడం జరిగింది. సో ఆల్రౌండర్. తర్వాత రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్నమాట. క్వీన్స్లాండ్లోని టౌన్స్ విల్లేలో ఆయన నివాసం ఉంటున్న ప్రాంతంలో కారు ప్రమాదానికి గురై చనిపోవడం జరిగిందనమాట. ప్రముఖ సంతూర్ విద్వాంసుడు శివకుమార్ శర్మ. శివకుమార్ శర్మ దేనికి రిలేటెడ్, ఏ ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి అని అడుగుతారు. శివకుమార్ శర్మ సంతూర్ విద్వాంసుడు. సంతూర్ ప్లేయర్ అనమాట. నెక్స్ట్, కాల్చివేతకు గురైన అల్ జజీరా మహిళా జర్నలిస్ట్. అల్ జజీరా మనకి ఫేమస్ వార్తాపత్రిక కదా అల్ జజీరా. దానికి చెందిన ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఘర్షణలు జరుగుతున్న వెస్ట్ బ్యాంక్ సిటీలో కవరేజ్ సందర్భంగా అల్ జజీరా ఛానల్ మహిళా జర్నలిస్ట్ షిరీన్ అబు అక్లా ఈవిడనమాట ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరో జర్నలిస్ట్ అలీ సమోద్ మోకాళ్ళలో కాల్పుల్లో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నారనమాట. నెక్స్ట్, 7వ ఈట్ రైల్వే స్టేషన్ విశాఖ రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందిందనమాట. విశాఖ వైజాగ్ రైల్వే స్టేషన్ ఈట్ రైట్ అంటే మంచి ఆహారాన్ని తినడం అనమాట. ఇక్కడ దొరికే ఆహార పదార్థాలను ఎటువంటి సందేహం భయం లేకుండా తినేయొచ్చని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫై చేసిందనమాట. స్టార్టప్స్ హబ్గా సాగర నగరం. స్టార్టప్స్ హబ్ సాగర నగరం. నూతన ఆవిష్కరణలకు స్టార్టప్ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేయడం జరిగింది. విశాఖను యూనికార్న్ స్టార్టప్ దాదాపుగా 7,700 కోట్ల విలువ చేరుకున్నవి. వాటిని యూనికార్న్ అంటారన్నమాట. 7,700 కోట్ల రూపాయలు దాటితే వాటిని యూనికార్న్ స్టార్టప్లు అంటారు. హబ్గా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా చెప్పారు. విశాఖను యూనికార్న్ స్టార్టప్ సుమారు 7,700 కోట్ల విలువ చేసుకున్నవన్నమాట. సో స్టార్టప్ హబ్గా సాగర నగరం అన్ని వనరులు సమకూర్చుకుందని ఏపీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేయడం జరిగింది. యూనికార్న్ స్టార్టప్ వ్యవస్థాపకులు సీఈఓలు ఈ భేటీలో పాల్గొన్నారనమాట. ఆంధ్రప్రదేశ్కి మరో 65,000 కోట్లు 65,000 crores అనమాట. డావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు మనకి డావోస్లో విన్నాం కదా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. డావోస్లో జరిగిన ఈ మనకి వేదికలో గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయన్నమాట. ఒక గ్రీన్ ఎనర్జీలోనే దాదాపుగా 1,25,000 కోట్ల పెట్టుబడులకి ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒప్పందాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఒప్పందాలపై ప్రభుత్వ అధికారులు ఆయా సంస్థల అధిపతులు సంతకాలు కూడా చేయడం జరిగిందనమాట. ఏబిడిఎం అమలులో ఆంధ్రప్రదేశ్కి అగ్రస్థానం. ఏబిడిఎం అంటే మనకు తెలుసు కదా, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. దీనిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. పౌరుల ఆరోగ్య వివరాలకు సంబంధించి ఆసుపత్రుల్లో ఓపీ, ఐపీ, వైద్య పరీక్షలు, చికిత్స లాంటి సమస్త వివరాలను కాగితాలతో పని లేకుండా కేవలం ఒక్క క్లిక్ ద్వారా తెలుసుకునేలా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందనమాట. వైఎస్ఆర్ సంచార పశు వైద్య సేవలకు శ్రీకారం చుట్టడం జరిగింది. వైఎస్ఆర్ సంచార పశు వైద్య సేవలు. సో సంచారం అంటే మొబైల్ అన్నమాట. మొబైల్ పశు వైద్యం, వెటర్నరీ సేవలు కదా, వెటర్నరీ సేవలు. మూగజీవాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచార పశు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
108, 104 అంబులెన్స్ తరహాలోనే అత్యాధునిక సౌకర్యాలతో ఓ మొబైల్ అంబులేటరీ క్లినిక్స్ను తీర్చిదిద్దారు. ఎక్కడి నుంచి అని అంటే తాడేపల్లి క్యాంపు కార్యాలయం, గుంటూరు జిల్లా కదా. దట్స్ అ పాయింట్. కోనసీమ జిల్లా పేరు మార్పు, కొత్త పేరు ఇదే. కోనసీమ జిల్లాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా పేరును మార్చింది. జిల్లా పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తున్నట్టు పేర్కొన్నదనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చారనమాట. ప్రపంచంలో తొలి సోలార్ విండ్ హైడల్ పవర్ ప్రాజెక్ట్ ఏది? తొలి సోలార్ విండ్ హైడల్, ప్రపంచంలో తొలి సోలార్ విండ్ హైడల్ పవర్ ప్రాజెక్ట్ ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఒకసారి చూసామంటే భారీ పవర్ ప్రాజెక్ట్ ఏర్పడబోతోంది. ఒక యూనిట్ నుంచి సోలార్ విండ్ హైడల్ పవర్, పంప్డ్ స్టోరేజ్ అంటారు, పంప్డ్ స్టోరేజ్ అంటాం. ఈ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్, ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనమాట. ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ IREPని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ప్రపంచంలో 3 విభాగాల ద్వారా ఒకే యూనిట్ నుంచి ఇన్ని మెగావాట్లు విద్యుత్తును ఉత్పత్తి చేయబోతున్న ప్రాజెక్ట్ ఇదేనమాట. ఎక్కడ? కర్నూలు జిల్లా. తొలి సోలార్ విండ్ హైడల్, మూడు కలిపి అనమాట. తొలి ఇంటిగ్రేటెడ్ వైద్య పరికరాల తయారీ, ఇంటిగ్రేటెడ్ మెడిసినల్ టూల్స్ అన్నమాట. పరికరాల తయారీ, వైద్య రంగం అవసరాలను తీర్చేందుకు గ్రామీణ ప్రాంతాల ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సౌకర్యాల కొరత తీర్చేందుకు AMTZ విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్లో, ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్లో హెల్త్ క్లౌడ్ ఈ హెల్త్ క్లౌడ్ని ఏర్పాటు చేశారు. వైద్య రంగం అవసరాలను తీర్చేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సౌకర్యాలు కొరత తీర్చేందుకు అనమాట విశాఖపట్నంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇదేనమాట. ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. రాష్ట్రంలోని ఏ జిల్లాలో అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించారు? అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆసుపత్రిని దాన్ని అత్యాధునిక పరిజ్ఞానంతో తిరుపతిలో నిర్మించారనమాట. క్యాన్సర్ కేర్కు చిరునామాగా నిలిచే ఈ ఆసుపత్రిని 190 కోట్ల వ్యయంతో 92 పడకలతో నిర్మించారనమాట. తిరుపతి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో హుండాయ్ పెట్టుబడులు. హుండాయ్ తెలుసు కదా. హుండాయ్ దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలలో తెలంగాణ మరో భారీ పెట్టుబడికి అంకురార్పణ చేసిందనమాట. వేల ఏళ్ల నాటి బుద్ధుడి విగ్రహాలు ఎక్కడ బయలుపడ్డాయి? మహబూబ్ నగర్ జిల్లాలో అనమాట. మహబూబ్ నగర్. దేశంలో గ్రిడ్ డైనమిక్స్ మొదటి యూనిట్ ఎక్కడ ఏర్పాటు కానుంది? గ్రిడ్ డైనమిక్స్ ఏమంటున్నాడు? మొదటి యూనిట్, ఫస్ట్ యూనిట్ని ఎక్కడ ఏర్పాటు కానుంది అంటున్నాడు. అమెరికా కేంద్రంగా డిజిటల్ సమస్యల పరిష్కారంలో పేరొందిన అంతర్జాతీయ కంపెనీ గ్రిడ్ డైనమిక్స్ దీన్ని భారత్లో తన మొదటి యూనిట్ని హైదరాబాద్ కేంద్రంగా స్థాపించబోతుంది అనమాట. హైదరాబాద్. నెక్స్ట్, రాష్ట్రంలోని ఏ జిల్లాలో రేడియంట్ యూనిట్ ఏర్పాటైంది? రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని రావిర్యాల ఫ్యాబ్ సిటీలో అనమాట. తెలంగాణ రాష్ట్రంలో తొలి ఎకో బ్రిడ్జ్ని ఎక్కడ నిర్మించారు? ఎకో బ్రిడ్జ్ అంటే మొత్తం ఈ ఎలాంటి ఇవి యూజ్ చేయకుండా, అంటే పర్యావరణానికి హాని కలిగించే వస్తువులు ఏవి ఉపయోగించకుండా తడోబా పులుల అభయారణ్యంలో పెద్ద పులుల సంచారం ఎక్కువగా ఉంటుంది.
ఇక్కడి నుంచే తెలంగాణలోని అడవుల్లోకి పెద్ద పిల్లలు రాకపోకలు చేస్తుంటారన్నమాట. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో ఆసిఫాబాద్లో దీన్ని నిర్మించడం జరిగిందనమాట. ఐఎస్బి 20వ వార్షికోత్సవంలో విద్యార్థులకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. సాంకేతిక సాయంతో కొత్త మార్కెట్లను వారికి చేరువ చేయాలని సూచన. ఘనంగా హైదరాబాద్ మొహాలీ క్యాంపస్ల విద్యార్థుల ఉమ్మడి స్నాతకోత్సవంలో పట్టభద్రులైన వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెడుతున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కదా ఐఎస్బి, వీళ్ళకి నోట్ చేయడం జరిగిందనమాట. 20 సంవత్సరాలు. తెలంగాణ రాష్ట్రానికి దావోస్లో దాదాపుగా 4,200 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయన్నమాట. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మనకు తెలుసు కదా, మే ఫస్ట్ కార్మిక దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మరియు సామాజిక హక్కులను సాధించడంలో కార్మికుల త్యాగాలకు నివాళులర్పిస్తూ దీన్ని సెలబ్రేట్ చేస్తారనమాట. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. పత్రికా స్వేచ్ఛ, ప్రెస్ ఫ్రీడమ్ అంటాం కదా, ప్రెస్ ఫ్రీడమ్. పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని మనం మే 3న సెలబ్రేట్ చేసుకుంటాం. 3 మే ప్రపంచవ్యాప్తంగా. బొగ్గు గనుల కార్మికుల దినోత్సవం. సో ఇక్కడ కోల్ మైన్స్ ఉంటాయి కదా, కోల్ మైన్స్ లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళదనమాట, మే 4th. నెక్స్ట్ ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం. అథ్లెటిక్స్ డే అంటాం, వరల్డ్ అథ్లెటిక్స్ డే, మే 7th. స్పోర్ట్స్ డే వేరు. స్పోర్ట్స్ డే ఆగస్ట్ 29th, జాన్చంద్ బర్త్డే కదా అది. ఇది ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం అనమాట. రష్యా విక్టరీ డే మే 8th. అంటే రష్యా విక్టరీ డే అనేది నాజీ జర్మనీపై విజయం, రష్యా విజయానికి తార్కాణంగా చేసుకునే డే అనమాట. అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం, ప్లాంట్స్ హెల్త్కి రిలేటెడ్ డే అనమాట, మే 12th. వెసక్ డే అంటే జనరల్గా లేదా బుద్ధ పూర్ణిమ అంటాం, మే 16th. ప్రపంచ మెట్రాలజికల్ డే, వరల్డ్ మెట్రాలజికల్ డే. సో దీన్ని జనరల్గా మనము మెట్రాలజీ అంటే దాని అప్లికేషన్ గురించి, కొలత శాస్త్రం, దాని అప్లికేషన్, కొలతలు ఉంటాయి కదా, ఇది వెనియర్ కాలిఫర్స్ ఇలాంటి వాటి కొలతలు ఉంటాయి కదా, మెట్రాలజీ. సో దానికి అప్లికేషన్ గురించి అవగాహన కల్పించడానికి మే 20ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట, మే 20. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం, చాలా ఇంపార్టెంట్ వన్ ఇది. జీవ వైవిధ్యం అంటే ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ డే. బయోడైవర్సిటీ డే 22 మే అనమాట, 22nd మే. ప్రపంచ థైరాయిడ్ అవగాహన దినోత్సవం, వరల్డ్ థైరాయిడ్ అవేర్నెస్ డే అంటాం, మరి థైరాయిడ్ డే అంటాం, 25th మే. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం, నో టొబాకో డే అంటారు, నో టొబాకో డే, 31st మే. నెక్స్ట్ వైద్య రంగంలో 3D ప్రింటింగ్ సాంకేతిక ఎంతో కీలకం. పర్యావరణం గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. వైద్య రంగంలో 3D ప్రింటింగ్ మనకి మన షుగర్ పేషెంట్లకి 3D చెప్పులను తయారు చేశారని విన్నాం కదా. హైదరాబాద్ HICCలో మెడికల్ డివైజెస్ ఇంప్లాంట్లో 3D ప్రింటింగ్పై మొదటిసారి జరిగిన జాతీయ సదస్సుకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2020 నాటికి మార్కెట్ విలువ $1.7 బిలియన్ ఉండగా 2027 నాటికి ఇది $7.1 బిలియన్ చేరుతుందని చెప్పారనమాట. చూడండి, నెంబర్ రివర్స్ అయింది, 1.7 నుంచి 7.1కి. 5 వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి జాతీయ సదస్సు మనకి పర్యావరణంలో ఢిల్లీలో జరిగింది. జాతీయ సదస్సు 5 వ్యవసాయ కార్మిక సంఘాలు, ఈ ఫార్మర్స్ ఎంప్లాయీ యూనియన్స్ ఉంటాయి కదా, వాటివన్నమాట.
యూకేఐబిసి రౌండ్ టేబుల్ సదస్సులో మన కేటీఆర్ పాల్గొన్నారు. ఎస్విజి ప్రధాని రాల్ఫ్, ఎస్విజి ప్రధాని సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడిన్స్, అది కంట్రీ కదా, ఈ కంట్రీతో భారత భాగస్వామ్యానికి సార్వత్రిక సోదర స్ఫూర్తి ఆధారమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి దీన్ని ఎస్విజి అంటారు. ఎస్విజి అంటే సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడిన్స్ అనమాట. దీని ప్రధాని రాల్ఫ్ మనకి ఇక్కడ లేరు కదా, రాల్ఫ్ ఉన్నారు. ప్రధాని రాల్ఫ్ మన గోవింద్తో కలిసి, అప్పటి రాష్ట్రపతి కదా, ఇప్పుడు రాష్ట్రపతి మారారు మనకి, స్థానిక కార్డర్ రోడ్కు ఇండియా డ్రైవ్ అనే పేరు పెట్టారనమాట. అక్కడ వాళ్ళకి స్థానిక కార్డర్ రోడ్, ఒక రోడ్డుకి ఇండియా డ్రైవ్ అనే పేరు పెట్టడం జరిగిందనమాట. అది ప్రత్యేకత. నెక్స్ట్ ఇక్కడ ప్రపంచ ఆర్థిక వేదిక WEF సమావేశం. మనం ముందు చెప్పుకున్నా, నేను అడిగాను క్వశ్చన్, WEF హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడిగాను. సో అది మీరు కింద మీరు మెసేజ్ పెట్టేసేయచ్చు అనమాట. ఏంటి ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్ పెట్టచ్చు. సో కోవిడ్ టీకా తయారీ, విశ్వవ్యాప్త పంపిణీ విషయంలో భారత్ను ఆదర్శంగా తీసుకోవాలంటూ ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనౌన్స్ చేయడం జరిగింది. దావోస్లో దీని మీటింగ్ జరిగింది కదా, ఆ సందర్భంగా అనమాట. వైద్య పర్యాటకానికి కేంద్రంగా దేశం, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. దేనికట? వైద్య పర్యాటకం అంటున్నారు. మెడికల్ టూరిజంకి ఇండియాని క్యాపిటల్గా, ఇండియాని కేంద్రంగా, సెంట్రల్గా చేయాలి అనేది కాన్సెప్ట్ అనమాట. ఇవి మనం ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినవి. ఇవి మనకి జూన్ మంత్లో మనము డిస్కస్ చేయడానికి వీలున్న కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఇప్పుడు మనం కనుక గమనిస్తే, ఇప్పుడు మనం ఓవరాల్గా ఈ మంత్ కరెంట్ అఫైర్స్ అన్ని డిస్కస్ చేయడం జరిగిందనమాట ఇక్కడ. ఓకే, దట్ ఇస్ అ పార్ట్. థ్యాంక్ యూ.